ఏ విధంగా ఉండాలని ప్రవక్త మనకి ప్రసంగం చేసిన కొన్ని కార్యాలు, రాకడకి మునుపు ఉండాల్సిన విధానం ఏంటి, ఈ కార్యాలు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సమయంలో మనము దేవుని వాక్యంలోంచి ఆ కార్యాలు మనం చూద్దాం. గంట 15 నిమిషాలు ప్రభు చిత్తం అయితే, లేకపోతే గంట 30 నిమిషాల వరకు దాన్ని చూద్దాం. పాటగా నేను తీసుకుంటూ వస్తున్నాను ఆ కార్యాలని. మరి దేవుని వాక్యంలో నుండి లూకా రాసిన సువార్త పోయినసారి చదివిన దాన్ని 17వ అధ్యాయము 20 నుండి 24 వరకు చదువు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకొడి, వెంబడింపకొడి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కునకేలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, అల్పులము, ఏమి లేని వారం, ఒట్టి వారం ప్రభువా, ఆయనను మీరు మాకు ఇచ్చిన మహా గొప్ప దీవెన, కృపా, దయ అందరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత మీరు ఈ సమయంలో మీ బిడ్డలు, మీ వధువుకి మీరు దయచేసి ఉన్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప వర్తమానాన్ని బట్టి, ప్రవక్తను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకము పిచ్చి పిచ్చిగా ఈ వర్తమానాన్ని గురించి మాట్లాడినను, ఎగతాళి చేసినాను. ప్రభువా, మీరు మాకైతే ధైర్యాన్ని ఇచ్చి ఈ వాక్యంలో రూఢిగా తుదముట్టుకు నిలబడే కృప మీరు మాకు దయచేయండి. ఏ విధంగా ప్రభువా నోవా నిలబడ్డాడో, అంతకు మునుపు హనోకు ఏ విధంగా నిలబడి మరి దేవుని రాజ్యం చేరుకున్నాడో, అటాటి విశ్వాసాన్ని ఈరోజు మీ వధువుకు దయచేయండి. మా అపనమ్మకాలు, మా యొక్క అపవిత్రత, మా విశ్వాసము, మా పాపము తండ్రి, వీటిలన్నిటినీ మీరు మాకు క్షమించి మీ యొక్క ప్రశస్త రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మీరు మమ్మల్ని కడిగి నిశ్చయముగానే మా బలహీనతలో నీ బలమైన వాక్కును మా హృదయంలో ఉంచమని, ఇదిగో ప్రభువా ప్రసంగించడానికి కావలసిన అభిషేకాన్ని, వాక్య బయలుపాటుని దయచేయండి. మేము ఏమీ లేని వారం ప్రభువా, సామాన్యులము. మా అందరితో మీరు మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అనేక ప్రాంతాల్లో వింటున్న మీ బిడ్డలని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించి, నిశ్చయముగానే ప్రభువా చాలామంది చాలా విధాలుగా ఈ వాక్యాన్ని ప్రభువా అర్థం చేసుకున్నారు. మా యొక్క సుబుద్ధి పైన మేము ఆధారపడకుండా నీ వాక్యంలో మేము నిలబడి వాక్యాన్ని సరైన విధానంగా ప్రభువా మేము అర్థం చేసుకునే కృప, వర్తమానంలో మేము నడుచుటకు సహాయం దయచేయండి. మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. అమూల్యమైన మీ వాక్యము, నిత్యమైన నీ వాక్యము, జీవం కలిగిన నీ వాక్యమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నడిపించండి. జీవాహారాన్ని విరిచి మీ బిడ్డలకు దయచేయండి. ఎవరైనా ప్రభువా చొచ్చు వల్ల మరి జబ్బులతో ఉండినడలా ఈ సమయంలోనే నాయన వాళ్ళని ముట్టండి. సంపూర్ణమైన విడుదల దయచేయండి. ఆ జబ్బుకు వాళ్ళపైన అధికారం లేదు కనుక ఆ విశ్వాసాన్ని మీ బిడ్డలకి మీరు దయచేసి వాక్యము పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి
జయించుకునే కృప మీరు మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. నడిపించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, నా ముందైతే నన్ను తప్పనించి 6 ఉన్నారు మా చర్చిలో. అయితే ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ వల్ల మరి అందరూ కూడా ఇళ్లలో కూర్చొని ఈ వర్తమానం వింటూ ఉన్నారు. అనేక దేశాల్లో కూడా ఈ వర్తమానం పోతూ ఉంది. అక్కడున్న తెలుగు ప్రజలు కూడా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నా, ఒకవేళ ఇప్పుడు కానీ వినకపోతే రేపు వింటారు వాళ్ళు. మీ అందరికీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వింటున్న దేవుని బిడలకి ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో మా యొక్క శుభములు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ వాక్యాన్ని గురించి మొన్న చదివినాను, కానీ దాంట్లో యొక్క కంటిన్యూషన్ మళ్ళీ ఈరోజు నేను ప్రసంగం చేయాలని ఆశపడుతున్నాను. 20-21 వచనాలను ఇంగ్లీష్లో చదువుతాను, కింగ్ జేమ్స్ వర్షన్లో. And when he was demanded of the Pharisees when the kingdom of God should come, he answered them and said, the kingdom of God cometh not with observation, neither shall they say, lo here or lo there, for behold, the kingdom of God is within you. Kingdom of God is within you. పరలోక రాజ్యం మీ మధ్యన అన్న తర్జుమా తప్పది. పరలోక రాజ్యం మీలో ఉన్నది. రైట్? పరలోక రాజ్యం ఎక్కడుంది అంటున్నాడు ప్రభు? మీలో ఉన్నది అంటున్నాడు. సరే, దాని కింద 24 వరకు మనం చదువుదాం. And he said unto the disciples, the days will come when ye shall desire to see one of the days of the Son of Man, and ye shall not see it. And they shall say to you, see here, or see there. Go not after them, nor follow them. For as the lightning that lighteneth out of the one part under heaven shineth unto the other part under heaven, so shall also the Son of Man be in his day. తెలుగులో 24 కొంచెం చదువు, ఎగ్జాక్ట్గా ఎట్టు చూద్దాం అయ్యా. మెరుపు ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి, ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి, ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశించునో, మరి ఒక దిక్కునకు ఎలాగు ప్రకాశించునో, అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. తన దినమున, అతని దినమున, ఇన్ హిస్ డే. నా పైనుండే నేను దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడేదానికి మునుపు ఈ వాక్యాన్ని కొంచెం మీకు చెప్పి దాని తర్వాత పోదాం అనుకోండి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు జీవించుచున్న ఆ కాలమును గురించిన మాట కాదిది. చూడండి, మళ్ళా మీరు గమనించాలి. సో షల్ ఆల్సో ద సన్ ఆఫ్ మ్యాన్ బీ ఇన్ హిస్ డే. ఈ వాక్యము ఇది ప్రవచన వాక్యమై ఉన్నది అంటున్నారా? ప్రవచన వాక్యము. ప్రవక్త గారు ప్రసంగం చేసిన వర్తమానాల్లో కొన్ని దగ్గర ఏమంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో వచ్చినప్పుడు 30 మైళ్ళు కూడా తిరగలేదంట ఆయన. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, చాలా దూరం, చాలా ప్రాంతాలకి తిరగలేదు ఆయన అని చెప్తున్నాడు. వెరీ స్మాల్ ఏరియాలోనే ఆయన తిరిగినాడంట. ఎగ్జాక్ట్గా నాకు తెలియలేదు, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ కోట్ని మీకు తీసుకుని చూపిస్తాను మీకు. చాలా ప్రాంతాలు తిరగలేదు ఆయన. చిన్న స్థలంలోనే, అంటే కొద్ది ఏరియాలోనే ఆయన తిరిగినాడు. మెస్సయ్య ఆ రోజుల్లోకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అంతా కూడా తిరగలేదు ఆయన. కొద్ది ప్రాంతంలో మాత్రమే తిరిగాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన్నాడన్న కార్యం అనేది పక్కదున్న దేశాలకు కూడా తెలీదు.
కాబట్టి ఈ వాక్యం అనేది మన ప్రభు 2000 సంవత్సరాలకు మునుపు మానవ రూపులో దేవుడు, మన దేవుడు, అదృశ్యమైన దేవుడు దృశ్య శరీరంలో మానవ శరీరంలో వచ్చినప్పుడు అప్పుడు జరిగిన ఆ రోజుల్లో ఉన్న వాక్యం గురించి కాదు ప్రభు మాట్లాడేది. ఇది ఆయన ఏమంటున్నాడు చూడండి, అది ప్రవచనం అనేది మీకు తెలుస్తుంది. 22 And he said unto the disciples, the days will come when ye shall desire to see one of the days of the Son of Man, and ye shall not see it. 22 చదువు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని. మనుష్య కుమారుని యొక్క దినములలో, ఆయన దినాల్లో అనగా యేసుప్రభు యొక్క దినాలు, యేసుప్రభు సేవ చేసిన దినాలు, యేసుప్రభు ఏ విధంగా వాళ్ళ మధ్యలో ఉన్నాడో, ద గ్రేట్ టైం, అది మహా గొప్ప దినం, దాని ఏమంటారంటే దేవుడే వాళ్ళ మధ్యలో నడిచిన సమయం అది. వింటున్నారా? ఆ మహా గొప్ప దేవుడు, కనపడని దేవుడు, ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవుని ఆరాధించిన గొప్ప దేవుడు వాళ్ళ మధ్యలో శరీరాన్ని తీసుకొని హీ చేంజ్డ్ హిస్ అబోర్డ్ అంటున్నాడు, లేకపోతే హీ టుక్ హిస్ అబోర్డ్. ఆయన తనకని ఒక నివాస స్థలమును చేసుకున్నాడు. ఆయన తనకని ఒక నివాస స్థలమును చేసుకొని దాంట్లో నుండి అనగా శరీరమును, ఆయనకని చేయబడిన శరీరంలో యెహోవా దేవుడు కనపడ్డాడు. ఆయనకని చేయబడిన శరీరంలో అదృశ్యమైన యెహోవా దేవుడు, కనపడని యెహోవా దేవుడు, కనపడిన ఈ వాక్యము, ఈ కనపడని ఈ మహా గొప్ప గ్లోరీ, ఈ మహా గొప్ప మహిమ, ఈ మహా గొప్ప దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో he took his body, a tabernacle, abode, ఆయన నివాసం చేయుచున్న ఒక స్థలాన్ని, ఒక సమయం, ఒక శరీరాన్ని ఆయన చేసుకుని ఎట్ట చేశాడు? ఒక స్త్రీ ద్వారానే వచ్చింది ఆ యొక్క శరీరంలో. ఎందుకంటే ద లా, దేవుని యొక్క చట్టము, చట్ట విధి, ధర్మశాస్త్రమే చట్టము. ఈ ధర్మశాస్త్రం, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఏం డిమాండ్ చేస్తుందంటే మన యొక్క మానవ విమోచనకి సమీప బంధువు, ఆ సమీప బంధువు, దగ్గర బంధువే మనల్ని విమోచించగలడు. దాన్ని ఆయన బోయాజు రూతు కథలో తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దేవుడే మనకి సమీప బంధువు అయినాడు. మనం రక్షించేదానికి ఏ దూత రాలే. ఏమంటే దూతలు వేరే స్పీషీస్ అంటే వేరే జీవులు. వాళ్ళకి మనకి అసలు వాళ్ళకి సంబంధమే లేదని చెప్పేదానికిలే. వాళ్ళకి సంబంధం ఉంది. అయితే మానవ సంబంధము, మానవ శరీర సంబంధం లేదు వాళ్ళకి మనకి. వాళ్ళకు కూడా శరీరం వేరు, వాళ్ళకు కూడా జీవం వేరు, వాళ్ళ యొక్క విధానం వేరు. మనము దేవుని కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. సౌండ్ కొంచెం తగ్గింది. మన దేవుని కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి మనము మానవులై ఉన్నాం గనక, శరీరంలో మనం ఉన్నాము గనక ఆయన సశరీరుడైనాడు. ఆయన చూసారా, ఆయన చట్ట విధిని ఏమంటామంటే ద లా ఆఫ్ గాడ్, ఆయన చట్టాన్ని, ఆయన యొక్క ధర్మశాస్త్రం అనే చట్టం అంటాం. ఆ శాస్త్రాన్ని, ఆయన యొక్క చట్టాన్ని, ఆయన విధిని ఆయన చేసేదానికే హీ బికమ్ ఎన్ హంబుల్ మ్యాన్. ఆయన సామాన్యుడైన ఒక మనిషిగా ఈ లోకంలో వచ్చాడు. ఇప్పటికి కూడా నా మనసు ఎట్టుంటుందంటే ఎందుకబ్బా ఆయన పుట్టినప్పుడు మనం పుట్టలేదని అనిపిస్తుంది. ఆయన పుట్టినప్పుడు మనం పుట్టినా ఆ కృప ఉంటేనే ఆయనతో ఉండగలం. అయితే ఒకవేళ నేను అక్కడ పుట్టుంటే ఖచ్చితంగా నేను ఆయన పక్కననే ఉండుంటా, నో డౌట్ ఇన్ ఇట్. అయితే దేవుడు తన చిత్తములో ఇట్ట చిత్తగించినాడు, ద గోల్డెన్ ఏజ్లో మనం ఉండాలని, స్వర్ణ యుగములో మనం ఉండాలని, కోత కాలములో మనం ఉండాలని. అది బిగినింగ్ ఆఫ్ ద ఏజ్ అన్నమాట. సంఘకాలముల యొక్క బిగినింగ్ అది. ఆ యొక్క ప్రారంభ దశలో మనల్ని పెట్టలే దేవుడు. ప్రవక్త గారు ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, కాలములన్నీ కూడా ఆయన దగ్గర చూపించి
నిన్ను నేను సేవకుడిగా పంపించాలనుకుంటున్నాను, ఏ కాలంలో నువ్వు పోయి నాకు సేవ చేయాలంటే ఆయన అంటున్నాడు, ఐ విల్ చూస్ దిస్ డే, ఈ కాలమునే నేను ఎన్నుకుంటానన్నాడు. చాలా రోజులు అర్థం అవ్వాలి నాకు. అది సామాన్యంగా అంత సులువుగా అర్థమయ్యే కార్యం కాదు అది. దాని యొక్క కార్యంలో ఆయన చెప్తున్నాడు, ఈ సమయంలో ఆయన ఎందుకబ్బా దాని అర్థం ఏంటి? టుక్ సో మెనీ ఇయర్స్. మనం మెల్లగా ఏదైనా కానీ వర్తమానంలో మీకు కానీ ఒక క్వశ్చన్ కానీ వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరిగెత్తబాకండి, నాకు అంతా తెలుసు అని చెప్పే వాళ్ళ దగ్గర పోబాకండి. ఎప్పుడు ఒక మనిషి ఆ మాట అంటాడు, అసలు ఆ మనిషికి ఏమీ తెలియదు అని అర్థం. వెయిట్ అపాన్ గాడ్, దేవుని పైన ఆధారపడు, ప్రార్థన చేయి. దైవత్వం మాత్రమే నీకు ఏ కార్యాలైనా బయలుపరచగలడు. ఎవరికో ఒకరికి అర్థమైందని నీకు అర్థం అవుతుందని కాదు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు కూడా తప్పుగానే పోతావు. కనుక యు మస్ట్ ప్రే. ఏ చిన్న ఒక అబద్ధము కానీ, తప్పుడు కార్యము కానీ, తప్పుడు అనువాదము కానీ ఈ వర్తమానంలో మేము ఉన్నామని చెప్పి ప్రసంగం చేసేవాళ్ళు కానీ చేశారంటే ఖచ్చితంగా నువ్వు పట్టుకుంటావు దాన్ని. ఎందుకంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ నీకు చెప్తున్నాడు, బీ బేర్, అదిగో తప్పు చెప్తున్నాడు ఆ మనిషిని. కాబట్టి వర్తమానం ప్రసంగం చేసేవాళ్ళు అందరూ కరెక్ట్గా చేస్తున్నారని కాదు, అది ఇట్స్ నాట్, పొరపాట్లు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క గొప్ప వర్తమానము దేవుడు ఎవరికి ఇచ్చినాడంటే కొన్ని ప్రసంగికులకు కాదు ఆయన ఇచ్చింది, వధువుకి ఇచ్చినాడు ఆయన. అర్థమైందా? వధువు. ఆ రోజుల్లో దేవుడు ఆయన ఎన్నుకున్న శిష్యులు ఎట్టున్నారంటే అన్లర్న్డ్ అండ్ ఇగ్నోరెంట్. అన్లర్న్డ్ అంటే చదువు లేనివారు, విద్య లేనివారు. ఇగ్నోరెంట్ అమాయకులు, లోకం తెలియని వాళ్ళు, చాలా అమాయకమైన ప్రజలు. దేవుడే వాళ్ళని ఆ స్థితిలో పెట్టాడు అక్కడ. వాళ్ళని దేవుడు చెప్పినాడు, ఫాలో మీ అన్నాడు, దాన్ని వెంబడించమన్నాడు. ఆ రోజు దేవుడు విద్య లేని వారిని, చదువు లేని వారిని, అమాయకుల్ని దేవుడు ఎన్నుకున్నాడంటే ఈరోజు కూడా అంతే దేవుడు. అయితే ఈ కాలము అంతా మారిపోయింది ఇప్పుడు. కాబట్టి చదవకూడదని చెప్పడం వల్ల ప్రవక్త కూడా ఆ మాట అంటున్నాడు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇగ్నోరెన్స్ అని, చదువు లేకుండా ఉండాలని నేను చెప్పడం లేదు అంటున్నాడు ఆయన. మనం చదువుకోవాల్సిందే అని ఆయన చెప్తున్నాడు, మంచిదే. అయితే దానికోసము చదువంతా ఎందుకంటే పిల్లరా, ఏదో అందరూ చదువుతున్నారు, మనం చదువుకోవాల్సిందే, కొంతమన్నా ఉండాలా. అయితే చదువే మన దేవుడు అవ్వకూడదు, విద్య మన దేవుడు అయిపోకూడదు, సరేనా? కాబట్టి చాలా ఈ రోజున్న సమయంలో కాంపిటేటివ్ వరల్డ్ ఇది. వాళ్ళ అమ్మాయి ఎంత చదివితే నా అమ్మాయి ఇంటి చదవాలా, వాళ్ళ అబ్బాయి ఇంటి చదివితే మా అబ్బాయి ఇంటి చదవాలి. ఆల్ నాన్ సెన్స్. అది కాదు. ఎందుకు చదువు అంటే ఒక చిన్న పని సంపాదించుకొని ఏదో కొంచెం పూట గడుపుకున్న దానికోసమే, కొంచెం ఆహారం తినాలా, ఇంట్లో ఉండాలా, వచ్చే భార్యని కాపాడుకోవాలా, బిడ్డల్ని పోషించుకోవాలా, కొంచెం మంచి పని కానీ కొంచెం మంచి జీతం వస్తుంది, అంతవరకే. దాన్ని పెట్టుకుని నువ్వు పరలోక రాజ్యం పోలేవు. నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే దేనిపైన నీ మనసు ఉండకూడదు, కంప్లీట్గా దేవునిపైన ఆధారపడే ఒక జీవితం ఇది. సరే, ఈ ప్రవచన వాక్యాన్ని చెప్పి దాని తర్వాత పైకి పోతాను. నేను ఒక భాగాన్ని తీసుకుందాం ఈరోజు. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము, మనుష్య కుమారుని యొక్క దినములలో ఒక దినాన్ని మీరు చూడాలని ఆశపడతారు, అనగా దేవుడే భూమిపైన నిలబడి ప్రసంగించేసిన దినాలవి. ఓ వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇది. దగ్గరికి పోయేదానికే దేవదూతలు గడగడగడగడ మునిగిపోతారు. అట్లాంటి మహాపెద్ద దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతి గానముల ద్వారా కొన్ని వేలాది వేల దూతలు దేవుని స్తుతించే ఆ మహా గొప్ప ఆ యొక్క దేవుడు మానవ శరీరం ఎత్తుకొని భూమిపైన వచ్చి సామాన్యమైన మనిషిగా తిరిగిన సమయం అది. నేను బైబిల్ చదువుతా ఉంటే ఆ బైబిల్లో నా యొక్క డైలీ పోర్షన్ నేను బైబిల్ చదువుతూ ఉండేటప్పుడు అప్పుడు అనుకునేది, వాళ్ళు మాట్లాడే మాటలు, ప్రభు దగ్గర మాట్లాడే మాటలు అవి, ఆయన అడిగే ప్రశ్నలు, ఆయన ఒక సామాన్యమైన మనిషిగా వాళ్ళు అనుకుని వాళ్ళు ఎట్టంటట మాట్లాడుతున్నారు. యూదులు కానీ, పరిసయ్యులు, సదుకాయులు, యాజకులు. నేను గాస్పెల్స్ చదువుతూ వస్తున్నాను ఇప్పుడు. మాట్లాడతా ఎట్టంటట మాట్లాడడం, నువ్వెవరు, నువ్వు అదా, నువ్వు ఇదా అని పిలోతు అడుగుతున్నాడు. నేను చెప్పిన, నువ్వు రాజువా, యూదులకి రాజువా అని. ఆయన అధికారంతో మాట్లాడే మాటలు,
ఆడ అధికారం ఎక్కడుంది, ఏముంది, దేవుణ్ణి అడిగే మాటలు అవి. ఆఖరి ఎక్కడ అంటున్నాడు, వాట్ ఈస్ ట్రూత్, సత్యం అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఆయన జవాబు చెప్పలేదు దానికి. ఎందుకు జవాబు చెప్పలేదంటే సత్యం ముందు నిలబడుకో ఉంది. వాడు చూడలేని గుడ్డోడు వాడు. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తాను. పుట్టి గుడ్డివాడు, పుట్టేటప్పుడే వాడికి కళ్ళు పోయినాయి అంటే కళ్ళు లేదనుకోండి. పుట్టి గుడ్డోడు వచ్చి నిలబడుకొని మన మధ్యలో వాట్ ఈస్ లైట్ అన్నాడంటే మనం ఏం చెప్తాం? వెలుగంటే ఏంటి అని అడిగినాడు అనుకోండి, ఎట్లా చెప్తాం వాడికి వెలుగుని? పుట్టి గుడ్డోడికి వెలుగుని ఎట్లా చెప్తాం? వెలుగుని ఎట్ట మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సత్యం అంటే ఏంటి అని అడుగుతున్నాడు యేసు ప్రభుని. సత్యమే నిలబడుకోనుంది అక్కడ. ఆయన ఏం జవాబు చెప్పలే. ఒకవేళ ఒక పుట్టి గుడ్డోడు మన దగ్గరకు వచ్చి వెలుగంటే ఏంటి అని మనం అడిగినంటే ఎట్ట ఎక్స్ప్లెయిన్ చేస్తావు దాన్ని? ఏ విధంగా అయితే చెప్పగలవు? వాడి లోకమే, వాడి యుగమే చీకటి, వాడు బతికేదే చీకటి, వాడు చూసిందంతా చీకటే. చీకట్లో ఉన్న వాడికి వెలుగుని గురించి మనం చెప్పలేం. అంతే. ఆ ప్రకారమే దేవుడు నీకు కళ్ళు ఇస్తేనే వెలుగును చూడగలవు. పుట్టిగుడ్డోడి యొక్క కళ్ళుని దేవుడు చాలా మందికి కళ్ళు ఇచ్చినాడు. ఆయన కళ్ళు తెరవబడిన తర్వాత వాళ్ళు ఎంత సంతోషపడి ఉండాలో వాళ్ళు. కళ్ళు తెరిచిన వెంటనే మొట్టమొదట వాళ్ళు చూసిందే, అందరు కాదు, కొంతమందికి అది ఆయన కృప ఇచ్చినాడు. కొంతమందిని పోయి ఆ శిలువలో పోయి కడుక్కోమని చెప్పినాడు. అట్ట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశాడు. వాడికి బురద పూసిపోయి కడుక్కోమని చెప్పినాడు, చేశాడా? ఆయన వాడు పోయి కడుక్కునేటప్పుడు కళ్ళు కూర్చునే వాడికి వెంటనే ప్రభుని చూడలేవాడు. ఎవరెవరో చూసి దాని తర్వాత వచ్చి దేవుణ్ణి ప్రభుని చూశాడు. అయితే పర్తులేమన్న మనిషికి అంతేనా, కళ్ళు తెరిచిన వెంటనే మొట్టమొదట చూసింది ఆయన చూసినాడు. వాడు బ్యూటీ ఎవరు చూడాలనో ఆయన చూసినాడు. కళ్ళు తెరిచిన ఆయన్ని చూసినాడు. అయినా 10,000ల్లో శ్రేష్ఠుడు. ఆయన్ని చూసి ఎంత ఆనందపడి ఉండాలా వాడు. నేను అనుకోండి ఆ సీన్ ఎట్టుండి ఉండాలా. మనం లేము అక్కడ. అరే అవతల గడికి పోయి అడగదాలేమండి, నీ కళ్ళు తెరిచినవని నువ్వు ఏం చేసినావు నువ్వని. వాట్ అ బ్యూటిఫుల్ టైం. పరలోకం పోయిన తర్వాత మనకి ఎన్ని కార్యాలు ఉంటాయి, ఎంతమందితో మాట్లాడతాం మనం. వాళ్ళు కూడా మనల్ని అడుగుతారు, ఆ సొదొమ గొమొర్రాలో ఎట్టయ్యా మీరు జీవించారని అడుగుతారు వాళ్ళు. సో వీ గాట్ ఎ టెస్టిమోనీ. మనకి ఈరోజు పెద్ద సాక్ష్యం ఉన్నది. అవతల గట్ల మనం పంచుకునే సాక్ష్యం అంతా మన దేవుని గురించే, ఆయన కృపను గురించే, ఆయన ప్రేమను గురించే. అవును. కాబట్టి మనం చూస్తున్నాం, ఆ దినాల్లో ఒక దినం మీరు ఆశిస్తారు. అక్కడే వాళ్ళకి చెప్తున్నాడు, సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుని యొక్క దినాల్లో ఒకటి చూడాలని మీరు ఆశపడతారు, కానీ మీకు అది దొరకదు. అది ఏమంటున్నాడు 20, యూ షల్ నాట్ సీ ఇట్, మీరు చూడరు. కాబట్టి అదో అక్కడ ఉంది, ఇదో ఎక్కడ ఉంది, ఆ స్థలం ఉంది, ఈ స్థలం ఉంది, ఎవరన్నా చెప్తే మీరు పారిపోబాకండి, ఊరిగా పరిగెత్తుకొని పోబాకండి. ఉత్త మాటలు మాట్లాడతారు, అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పి. చాలా మంది ఈరోజు ప్రసంగులు కూడా చాలా మంది లేచారు ఆ విధంగా. ఓ పొలోని పరిగిస్తారు జనం, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఆ పండగ ఈ పండగ గూడారాల పండగని. ఆల్ నాన్ సెన్స్. కాబట్టి ఉత్త పండగలకంతా పోబాకండి. పండగే నీ దగ్గర ఉండాలా, పండగ నీ హృదయంలో ఉండాలా. దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడే పండగ. ఆమేన్. నువ్వు ఒంటరిగా ఉన్నా గానీ ఆ పండగలో నువ్వు సంతోషపడచ్చు. సరేనా? ఈ తమిళనాడులో ఒక మనిషి ఆ విధంగానే తిరునెల్వేలిలో ఉండదు పరలోక రాజ్యం అని చెప్పినాడు. కొన్ని 100 మంది పోయి అక్కడ పోయి మోసపోయి సచ్చినారు అక్కడ. వాడి ఆస్తులంతా బెరుక్కొని వాళ్ళని మోసం చేసి నేనే మనిషి కుమారుడు అని చెప్పి లారీ అన్న ఒక మనిషి, ఆ లారీ బోల్తా పడింది. అది ఎందుకు ఆ విధంగా జరిగింది? కారణం ఏంటి? వాక్యాన్ని సరిగా తెలుసుకొని దానివల్ల వర్తమాన పేరు చెప్పే, ప్రవక్త పేరు చెప్పే వాడు ఆ పని చేశాడు. అతన్నే దేవుడు చేసుకున్నాడు ఆఖరికి. కాబట్టి దేవుడు క్లియర్గా చెప్పినాడు, ఇదిగో తిరునెల్వేలిలో ఉంటే పోబాక, ఇదిగో అక్కడ ఉంటే పోబాక, ఇక్కడ ఉంటే పోబాక, కాశ్మీర్కి ఉంటే పోబాక, కన్యాకుమారికి ఉంటే పోబాక అని చెప్పి. అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చెప్తే పోబాక. మనకు చెప్పేశాడు దేవుడు, ఎక్కడ పోబాక, అక్కడ పరిగెత్తబాక అనేసి. తర్వాత ఏమన్నది ఇక్కడ,
ఆకాశం. For as the lightning that shineth out of the one part under heaven shineth unto the other part under heaven, so shall also the Son of Man be in his day. మరలా మనుష్య కుమారుని దినం వస్తుంది. అయితే అది యూదులకంటే తన శిష్యులకు కాదు, అది వాళ్ళకు కాదు. ఇది 2000 సంవత్సరాల్లో ఆ దినాలు వాళ్ళు ఆశించినారు. నేను అనుకుంటాను ప్రతి సంఘకాలపు దూత కూడా ఆ యేసుక్రీస్తు యొక్క దినాలని వాళ్ళు ఆశించుండాలా. అట్టాటి మేనిఫెస్టేషన్, అట్టాటి దైవము యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూడాలని ఈ దాటిపోయిన అంటే గతించిన కాలంలో ఉన్న సంఘకాలపు దూతలందరూ కూడా ఆశించుంటారు. అయితే దైవత్వంలో ఒక పార్ట్, ఒక చిన్న భాగం మాత్రమే వాళ్ళకి బయలుపడింది. ఎందుకంటే ఆ దినం అనేది, ఆ కాలం అనేది అది పరిపూర్ణత కాలం కాదది, పరిపూర్ణమైన కాలము కాదది. కాలముల యొక్క సంపూర్ణత రాలేదు, అది కాదు ఆ సమయం. అయితే మనం జీవిస్తున్న ఈ కాలములోనే, దేవునికి స్తోత్రం, మన కాలములో, ఈ కాలములో, 7వ సంఘ కాలములో మనుష్య కుమారు యొక్క ప్రత్యక్షత జరిగింది. మనుష్య కుమారు యొక్క ప్రత్యక్షత జరిగిందన్న వాక్యమును తీసుకొని బ్రదర్ బ్రాహ్మణుని దేవుడు చేయకూడదు, మీరు ప్రవక్త గారిని దేవుడు చేయకూడదు. చాలా మంది ఉంటారు, ఈయనే బ్రాహ్మణం క్రైస్ట్ అని చెప్పేవాళ్ళు, ఆయనే దేవుడు అనేవాళ్ళు, అది ఇదిని మాట్లాడేవాళ్ళు. నో, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది ఒక ఎంట్రుకంత స్థలం మాత్రమే ఉంటుంది దాంట్లో. మీరు అట్ట కానీ దాని తప్పు దాంట్లో పడిపోతారు, ప్రవక్త అన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. అయితే దైవము ప్రత్యక్షమైన సమయం ఇది. ప్రవక్త గారు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమంటారంటే వధువులో అంటున్నాడు. ఏంటి వధువులో అని చెప్పినప్పుడు, ప్రవక్త గారు ఆ మాట చెప్పినప్పుడు ఆ రోజుల్లో ప్రత్యక్షమైంది ఆయన శరీరం నుండి మాత్రమే. అది మనకు బాగా తెలుసు. ఆయన శరీరంలోంచి బయలుపడ్డాడు ఆయన దేవుడు, దైవము. ఆ శరీరాన్ని తీసుకున్నాడు. విలియం బ్రానమ్ మన శరీరంలోంచి అనేకసార్లు ప్రవక్త గారు అంటున్నాడు, ప్రవక్త గారు ప్రసంగాల్లో చెప్తున్నాడు, దేవుడు మాట్లాడిన మాటలు, దిస్ ఈస్ నాట్ విలియం బ్రానమ్, ఇది విలియం బ్రానమ్ కాదు మాట్లాడేది, దిస్ ఇస్ మీ, నేను అంటున్నాడు. ఒక్కసారి కాదు ఆ విధంగా చెప్పింది, చాలాసార్లు చెప్పినాడు, దిస్ ఇస్ నాట్ విలియం బ్రానమ్ అని. అయితే మహా గొప్ప ఒక ప్రవక్తని దేవుడు మన మధ్యలోకి పంపించినాడు. ఎప్పుడు కూడా మహా గొప్ప కార్యములు సామాన్యతలో దాటిపోతాయి. ఈ సచ్ అన్ హంబుల్ మ్యాన్. దైవత్వాన్ని తన హృదయంలో నుంచి ప్రత్యక్షపరిచేటప్పుడు కూడా ఆయన తెలుసు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడని, ఆయన తెలుసు దేవుడి మధ్యలో దిగి ఉండాడని, ఆయన తెలుసు ఇప్పుడు మాట్లాడేది దేవుడే అని. కాబట్టి తెలిసినప్పటికి కూడా యు ఆర్ సో హంబుల్, చాలా దీనుడై సామాన్యతలో ఉన్నాడు ఆయన. ఆయన లోకాన్ని కదిలించిన ఒక ప్రవక్త. మెరుపు ఏ విధంగా కనబడిందో ఒక దిక్కు నుండి ఇంకొక దిక్కు, ఆ విధంగా ఆయన యొక్క మినిస్ట్రీ ఉండింది. దిస్ ఇస్ నాట్ యేసు ప్రభు కాలంలో జరిగిన కార్యం కాదది. మనుష్య కుమారుడుగా దేవుడి ప్రత్యక్షమయ్యే చివరి కాలంలో, మన కాలంలో జరిగింది. విలియం బ్రానమ్ గారు ఒక కూటమి వేస్తున్నాడు, ఒక కూడిక కానీ జరిపిస్తున్నాడంటే మెరుపు మాదిరే అది. ఆ ప్రాంతం అంతా కూడా వెలిగింది, లోకమంతా వెలిగింది. లోకాన్ని వెలిగించిన ఒక ప్రవక్తీన. అయితే ఎంతమంది దాన్ని కనుగొన్నారు? యేసు ప్రభు ఆ రోజుల్లో వచ్చినప్పుడు నప్తలీస్ జబులోన్ అన్న ప్రాంతంలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగెను అని సువార్తల్లో రాయబడింది. ఏ వెలుగును చూసినారు వాళ్ళు? ఒకవేళ యేసుక్రీస్తు యొక్క వెలుగు ప్రకృతి సంబంధమైన కళ్ళతో చూసే వెలుగుగా కానీ ఉండుంటే, జాగ్రత్తగా ఇంకో కార్యం చెప్తాను. రూపాంతర కొండపైన తన 3 శిష్యులకు చూపించినాడే తన వెలుగుని. అట్టాటి వెలుగు కానీ
ఒకవేళ దేవుని ఆలయంలో కానీ ఆయన అందరి మధ్యలో కానీ చూపించగలడంటే ఆ ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ పరిసయ్యులు కానీ సదుకాయలు సాష్టాంగంగా పడి ఉంటారు ఆయన కాళ్ళ ముందు. ఆ వెలుగును కానీ హేరోదుకు కానీ చూపించున్నాడంటే వాడు ఆయన కాళ్ళ పైన పడి ఉండేవాడే. ఆ వెలుగును కానీ పిలాతుకు కానీ చూపించగాని ఉంటే అయ్యో దేవుడా అని పడి ఉండేవాడు. అయితే ఆ వెలుగు పాపులకు కనపడదు, అది వాళ్ళకు చూపించలే దేవుడు. అయితే వాక్యం చెప్తుంది, నఫ్తలి సెబులోను దేశంలో ఉన్నవారు గొప్ప వెలుగును చూసినారని. అవును, వాక్యంలో ఉంది. ఎట్టటి వెలుగును చూసినారు? ఆయనే వెలుగు. ఆ వెలుగు కలిగిన వాళ్ళు మాత్రమే చూశారు. వెలుగుని పొందేదానికి దేవుడు ఎవరినైతే నిర్ణయించుకున్నాడు, దట్స్ ద ప్రిడెస్టినేషన్. ముందు ఏర్పాటు ప్రకారంగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళు చూసినారు ఆ వెలుగుని. ఈరోజు లోకం ఆ వెలుగును గురించి హేళనగా మాట్లాడినా, ఈరోజు లోకం విలియం బ్రానంలోంచి ప్రత్యక్షమైన వెలుగు, ప్రత్యక్షమైన వాక్యము, ప్రత్యక్షమైన దైవత్వాన్ని హెగతాలు చేసి హేళన చేసి ఏది మాట్లాడినా దాని గురించి మనకి ఏమీ లేదు, మనకి అనవసరం. అది మనం ఆ వెలుగుతో నిలబడే సమయం, మనం వెలుగుతో నిలబడే బిడ్డలు, మనం వెలుగు సంబంధమై ఉన్నాం. కాబట్టి ఆ వెలుగుతో నిలబడే బిడ్డలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ వెలుగు మన మధ్యలో ఉంది, ఆ వెలుగు మన హృదయంలో ఉంది, వెలుగు మన మాటల్లో ఉంది, ఆ వెలుగు మన ప్రసంగంలో ఉంది, వెలుగు మన మధ్యలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ రోజుల్లో దేవుడు ఏం చెప్పాడో అంటున్నాడు, మనుష్య కుమారుని యొక్క దినంలో ఒక దినాన్ని మీరు చూసేదానికి ఆశపడతారు, మీరు చూడరన్నాడు. పాపం వాళ్ళకి ఇవ్వబడలే, అయితే మనకి ఇవ్వబడింది. యాక్చువల్గా మనం అమెరికాలో పుట్టలే, విలియం బ్రానం గారి యొక్క కూటంలో మనం నిలబడలే, ఆయన కూడికల్లో కూర్చొని మనం ఆయన ప్రసంగాన్ని వినలే. అవును, మనకి ఆ యొక్క దాని ఏమంటారు అవకాశం దొరకలే మనకి. అయితే పర్వాలే, అనేక సార్లు వర్తమానం చదివేటప్పుడు ఎట్టుంటుందంటే ఆ కూటంలో కూర్చున్నట్టే ఉంటుంది మనకి. ఆ వర్తమానం వినేటప్పుడు ఆయనే మన ముందు నిలబడి ప్రసంగం చేసినట్టే ఉంటుంది. హల్లెలూయా. అవును, ఏంటది విలియం బ్రానం యొక్క వర్తమానం అంటే ఏంటో కాదు, యేసు ప్రభు ఆ శరీరంలోంచి మాట్లాడినాడు. యేసు ప్రభు యొక్క వర్తమానం ఇది. యేసు ప్రభు ప్రసంగం చేసిన 1200 వర్తమానాలు ఇవి. ఆమెను అర్థమైందా? మన దేవుడు మాట్లాడిన వర్తమానం ఇది. సంఘశాఖలో ఉండే వాళ్ళకి దీన్ని అర్థం చేసుకునేది వాళ్ళే కష్టం. అయినా వాళ్ళు గుడ్డోళ్ళు, మనం ఏం చేసేదానికి గుడ్డోని పోయి ఒరే గుడ్డోడా నువ్వు ఎందుకు కళ్ళు కాకుండా ఉన్నావంటే అది మనకు మంచిది కాదు. వదిలిపెట్టి పాపం వాడు గుడ్డోడు వదిలిపెట్టి పోతా ఉండాల్సిందే. కళ్ళు దేవుడు ఎవరికి తెరుస్తారో. కొన్ని సంఘశాఖలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రసంగికులు ఎట్టుండారంటే మాకు మించిన ప్రసంగికులు లేరు. బ్రదర్ గ్రూప్లో ఉండేవాళ్ళు మాకన్నా ప్రసంగికులు లేరు, విర్రవీగేవాళ్ళు, గర్విష్ఠులు. వీళ్ళు ఎట్ట పరలోక రాజ్యం పోతాడో నాకు తెలియదు. అసలు వాక్య ప్రవచనాల గురించిన అంటే తూ తెలియని మనుషులు వీళ్ళు. వాళ్ళు నేను హీనంగా మాట్లాడాలని కాదు, అన్నీ తెలిసింది, మాకు అన్నీ తెలిసింది చెప్పేదానికి రాలే మేము. దానికి కాదు మేము చెప్పేది. ద గ్రేటెస్ట్ రెవల్యూషన్, మహాపెద్ద దేవుని యొక్క వాక్యం యొక్క బయలుపాటు వచ్చిన కాలం ఇది. సంపూర్ణత దిగిన సమయం ఇది. ఇంకోసారి వాటిని కొన్ని కోట్స్ తీసి మీకు చెప్తాను. సీల్స్లో ప్రవక్త ఏమన్నాడు ఈ కార్యాన్ని? ద వర్డ్ మేనిఫెస్టెడ్, వాక్యము ప్రత్యక్షమైంది, వాక్యము తన బలంతో దిగింది, పరిశుద్ధాత్మ తన యొక్క సంపూర్ణమైన బలంతో దిగినాడు ఇక్కడ. హల్లెలూయా. అట్లాంటి వర్తమానాన్ని అంగీకరించుకునే దానికే దేవుడు మిమ్మల్ని ఎన్నుకునింది. లైవ్ స్ట్రీమింగ్ లో వింటున్న దేవుని బిడ్డలారా, ఏదో ఒక చర్చిలో ఉండేదానికి కాదు ఇది, లేకపోతే ఎవరో ఒక దగ్గర కూర్చునే దానికి కాదు. మమ్మల్నే దేవుడు ఎన్నుకున్నాడని చెప్పేదానికి లే. దేవుని వధువు లోకమంతా చెదిరి ఉంది అన్ని దేశాలలో. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని నువ్వు వెంబడించి ఈ వర్తమానాన్ని నువ్వు పట్టుకోవాలి. గర్వపడేదాన్ని ఏమీ లేదు దీంట్లో.
నేనే ప్రసంగం చేస్తా, నేనే చేస్తాను. నో 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 నో. నీకు అంత మాత్రం నీ యొక్క దాన్ని ఏమంటారు, బయలుపాటిని దేవుడిచ్చి నీ బుర్రం దేవుడు తెరిచినాడంటే అది దేవుని కృప. కృప కృప కృప. దేవునికి స్తోత్రం. సో యు మస్ట్ బి సో హంబుల్ బిఫోర్ గాడ్. దేవునికి ముందు, ప్రభువా అల్పునైనా నన్ను నువ్వు ఎన్నుకున్నావు నాయనా, సహాయం దయచేయి. కాబట్టి మన కాలంలో జరిగిన కార్యం ఇది. మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్ష దినములు. 30 కానీ మీరు చూశానంటే దాంట్లో ఉంటుంది, ఈవెన్ thus shall it be in the day when the Son of Man is revealed. 30. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఇది యేసుక్రీస్తు యొక్క రాకడికి జస్ట్ ముందు జరిగే కార్యం ఇది. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు కదా అంటారు. అవును, ఆయన ప్రత్యక్షమవుడు అయ్యే సమయం ఇది. ఎట్ట ప్రత్యక్షమైనాడు? ఆ రోజుల్లో దేవుడు ఎట్ట ప్రత్యక్షమైనాడు? వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నోవా దినముల్లో దేవుడు జరిగించిన ప్రకారము సోషల్ బీయింగ్ ఆల్సో ద సన్ ఆఫ్ మ్యాన్. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు యొక్క దినములో జరుగును. దాని తర్వాత లోతు దినముల్లో జరిగిన ప్రకారం 29లో లోతు దినములో జరిగిన ప్రకారమే అని. నోవా దినములో ఒక ఎత్తబట్ట జరిగింది. ఆమేన్. ఒక్క మనిషి దేవునితో నడిచి కనపడకుండా పోయినాడు. ఒక్క మనిషి కనపడకుండా పోతే లోకంలో ఉండాలి ఏమంటారు? అట్ట పోయినాడు, అంతేనా? ఒకే ఒక మనిషి, 1 man. ఆ ప్రకారమే వధువా ఈరోజు నీవు కూడా ఆ ఒక్క మనిషి వలె నువ్వు నడవాలి. ఆ ఒక్క మనిషి వలె దేవునితో నడవాలా. ఆ ఒక్క మనిషి వలె నేను నడవాలా. ఆ ఒక్క మనిషి వలె సంఘంలో ఉండేవాళ్ళు నడవాలా. ప్రతి ఒక్కొక్కరు కూడా దేవునితో నడవాలా. భార్య నడవాలా, భర్త నడవాలా, పిల్లలు నడవాలా, సంఘ పెద్దలు నడవాలా, ఇవాంజలిస్టులు నడవాలా, పాస్టర్లు నడవాలా, ఎవరైనా సరే అపోస్తలు నడవాలా. ఎవ్రీ ఇండివిజువల్ వాక్. అయితే మనమందరం కూడుకొని సంఘంగా ఉండాలి. నేను ఇంట్లోనే కూర్చొని ఉన్నామంటే దారి తప్పినామని అర్థం. అర్థమైందా? కాబట్టి మనం చూస్తున్నాం, లోతు దినముల వలె మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్షత గురించి మాట్లాడేటప్పుడు లోతు దినముల వలె, లోతు దినముల్లో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము కాలంలో ఎలోహిం నడిచి వచ్చినాడు. అబ్రహాం దగ్గరకు వచ్చినాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. స్నేహితుడి ఇంటికి వచ్చినాడు దేవుడు. హల్లెలూయా. చూసారా దేవుని యొక్క గుణలక్షణం ఎట్టుందో? దేవుడు తన స్నేహితుడి దగ్గరకు వచ్చినాడంట ఆయన చూసేదానికి. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అబ్రహాముకి. ఆ వాగ్దానం పట్టుకున్నాడు. ఏది జరిగినా ఏది జరగకపోయినా దేవుని వాక్యం ఖచ్చితంగా నా జీవితంలో జరిగి తీరుతుంది. అదే ఫెయిత్ ఈ రోజు నీలో నాలో ఉండాలి. దేవుడు మనకి సహాయం దయచేయను గాక. వాక్యము పడిపోదు. ఇట్ విల్ నెవర్ ఫెయిల్. అది మెల్లగా రావాలి ఆ స్థలానికి. ఇట్ విల్ హ్యాపెన్. అది ఎక్కడికి రావాలంటే ఆ మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం, ఐ థింక్ ఇది 10లోనే ఉందనుకుంటాను. దాని ఈ యొక్క కొండను చూసి, లేకపోతే ఈ యొక్క వృక్షమును చూసి, చెట్టును చూసి కదిలిపో. ఆ విశ్వాసానికి మనం వచ్చే తీరాలి. కొందరు ఏమంటారు, అది 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. అది నీకు, నాకైతే ఇప్పుడే. ఎందుకంటే ఇక్కడే జరుగుతుంది అన్నాడు దేవుడు. మనం ఏది నమ్ముతున్నామో, ఏది విశ్వసిస్తున్నాం, ఏది అడుగుతున్నామో దేవుణ్ణి, హల్లెలూయా, దేవుని చిత్తానుసారంగా, దైవ చిత్తానుసారంగా మనిషి మారిపోవాలి. మనిషి దాని ఏమంటారంటే దేవునిలో పుట్టిన ఒక మనిషి, దేవుని యొక్క వాక్యానుసారంగా పుట్టిన ఒక వ్యక్తి, దైవత్వము ద్వారా పుట్టిన వ్యక్తి, ఎ మ్యాన్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో పుట్టినవాడు, దేవుని ఆత్మతో పుట్టినవాడు దేవుని కుమారుడు అవుతాడు. దేవుని వాక్యం ద్వారా పుట్టినవాడు, దేవునితో పుట్టినవాడు, దేవుని బిడ్డ. శారీరక ఇచ్చల్లో పుట్టినవాడు కాదు అది. శారీరక ఇచ్చల్లో పుట్టినవాడు మనం. ఈ శరీరం, ఈ తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం ఇది. అయితే దేని లోపల ఒక పుట్టుక జరుగుతుంది. దట్స్ ద బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అది మళ్ళా కొత్తగా జన్మించే ఒక ఎక్స్పీరియన్స్ లోపల జరిగేది.
లోపల మన వాక్యం ద్వారా పుట్టినప్పుడు, వాక్యానుసారంగా పుట్టినప్పుడు దేవుడు మనల్ని కన్నాడు. మనల్ని ఆయన యొక్క గర్భఫలం మనం, ఆయన యొక్క బర్త్ పెయిన్స్ లో మనల్ని కన్నాడు దేవుడు. అవును, బర్త్ పెయిన్స్ అంటే ఏమంటారు? ప్రసవం, ఆ నొప్పులు, ఆ ప్రసవ నొప్పుల్లో మనల్ని కన్న దేవుడు. ఆ వాక్యం ద్వారా మనం పుట్టాం. మనం హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నువ్వు చెప్పాలి, ఈరోజు ధైర్యంగా చెప్పాలి, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద డాటర్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తె. రేపెప్పుడో కాదు నువ్వు చెప్పేది. రాప్చర్ టైం ఇది, ఎత్తబడే సమయం వచ్చింది. మనం దేవునిలో పుట్టిన వారం, దైవత్వం ద్వారా పుట్టిన వారం మనం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రియులారా, ఈ ఆఖరి కాలంలో పుట్టిన మనము, అబ్రహాము యొక్క విశ్వాసం ఆయన బిడలమైన మనకు కూడా ఉంది. అబ్రహాము యొక్క పిల్లలకి అబ్రహాము యొక్క విశ్వాసం ఉంది. వీఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా మనము అబ్రహాము యొక్క సంతానం అనబడుతున్నాం. అప్పుడు అబ్రహాముకి ఏ విధమైన విశ్వాసం ఉందో, శరీరం చచ్చిపోయినా ఈయన మళ్ళా జరగదు అని ఎంతమంది చెప్పినా, ఎంతమంది ఎగతాళి చేసినా, ఏమి చేసినా, భార్య నమ్మకపోయినా, ఆమెన్, షీ ఈజ్ అ వీకర్ వెసల్. అయితే ఆమెను బలపరిచింది. చెప్పిన లేదు, దేవుడు ఇస్తాడు, దేవుడు తన వాక్యాన్ని చేస్తాడు, చేయగలిగిన దేవుడు ఆయన, మాట తప్పని దేవుడు ఆయన, ఆయన యెహోవా ఖచ్చితంగా చేస్తాడు. ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుడు, ఇంతవరకు మనం రక్షించిన దేవుడు. మనకివ్వడా? కుమారుని ఖచ్చితంగా ఇస్తాడు ఆయన, ఇచ్చే తీర్తాడు ఆయన. ప్రతిరోజు దేవుడిని ప్రార్థించినాడు, ప్రతిరోజు దేవుడికి స్తుతులు చెప్పినాడు. మీరు కూడా అంతే. మీ జీవితంలో మీరు ఏదైనా ఒక కార్యాన్ని మీరు అడిగి మీరు పొందకపోతే అడగతానే ఉండండి, నమ్మతానే ఉండండి, అడగతానే ఉండండి, నమ్మతానే ఉండండి. పక్కన ఒకరోజు కలుగుతుంది అది. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన వాట్ ఎ లవ్లీ గాడ్ ఈస్. చెప్పింది చేస్తాడు ఆయన. కాబట్టి ఏ వాక్యాన్ని నువ్వు వర్తమానంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని నువ్వు ఎత్తుకోవచ్చు. నువ్వు ఈ వాగ్దానాలంతా ఎవరికంటే నీకే. నువ్వు వాగ్దానం తీసుకోవాలి. ఆ వాగ్దానం అంతా నాదని చెప్పాలి. ఇది నాది, నేను తీసుకుంటున్నాను. చూడండి, అపవాది ఏదైనా తోటలో, నేను ఏది చెప్పినా కానీ వర్తమానం నుంచే తీసి చెప్తున్నాను మీకు. దీనిలో ఏమంటున్నాడంటే, దిస్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ద సాటన్. దేవునికి సాతానుకు ఉన్న యుద్ధం. ఏంది? గొప్ప పోరాటం చెప్పొచ్చు, యుద్ధం చెప్పొచ్చు, కాన్ఫ్లిక్ట్. ఈ పోరాటం ఇది. దీంట్లో వండర్ఫుల్ మెసేజ్ ఇది. ఐ థింక్ తెలుగులో ఉందనుకుంటాను కదా, చదవండి దీన్ని. ఇంగ్లీష్లో ఇంకా బాగుండదు ఇది. ఆయన అంటున్నాడు, హీ నెవర్ అటాక్డ్ ద బీయింగ్. బీయింగ్ అంటే మనుషులను కాదు, వాడు అక్కడ దాడి చేసింది, అటాక్ చేసింది వాళ్ళని కాదు, మనుషుని కాదు. జాగ్రత్తగా. హీ అటాక్ ద వర్డ్. హీ అటాక్ ద వర్డ్ ఫస్ట్. మొట్టమొదటిగా వాడు దేనిపైన యుద్ధం చేశాడంటే వాక్యము పైన. వాక్యము పైన, వాక్యము పైన. జాగ్రత్తగా వినాల. దేవునికి బాగా తెలుసు ఒక యుద్ధం వస్తుందని. God knew this great warfare was coming on. యుద్ధం వస్తుంది అని దేవునికి తెలుసు. ఎట్టాడిది? బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. సరి అయినది, తప్పైనది, ఈ రెండిటికి నడి మధ్య ఒక యుద్ధం వస్తుంది, రైట్ అండ్ రాంగ్ అని దేవునికి తెలుసు. తెలుసు ఆయనకి.
అపవాది దీన్ని చేయబోతున్నాడని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇట్టాటి యుద్ధానికి తన ప్రజలను ఏ విధంగా ఎక్విప్ చేయాలని, ఎక్విప్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి కావలసిన పోరాటానికి కావలసిన వెపన్స్, ఆయుధాలు అని వాళ్ళని ఏ విధంగా తప్పించుకోవాలా, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలా అన్ని పనిముట్లు ఇచ్చేదే ఎక్విప్ చేయడం. సో తన బిడ్డల్ని కాపాడడానికి వాళ్ళని ఎక్విప్ చేయాలని, ఏ విధమైన వాళ్ళకి యుద్ధ సాధనములు ఇవ్వాలని దేవునికి తెలుసు. ఊరికే వదిలేయలే, కొట్టేసాండి పోనీ అని చెప్పలే. హీ న్యూ, ఆయన తెలుసు ఆయనకి. కనుక ఏ కార్యము అపవాదిని జయిస్తుంది, అపవాదిని డిఫీట్ చేస్తుంది. అపవాదిని జయించేది ఏంటి అని దేవునికి బాగానే తెలుసు. వాట్ విల్ డిఫీట్ ద సాటన్? ప్రవక్త గారు అంటున్నాడు, అప్పుడే దేవుడు ఎరిగి ఉన్నాడు ఈ కార్యాన్ని. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఆన్ ఎనీ కండిషన్. ఏ సమయముందైనను, ఏ స్థలమైనను, ఎక్కడైనను, ఎట్టాటి పరిస్థితుల్లోనైనను అపవాదిని జయించేది ఏంటి అని దేవునికి తెలిసి ఉన్నింది. హల్లెలూయా. కాబట్టి నేను వాళ్ళని ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ కండిషన్ అపవాదిని జయించేది ఏంటో దేవునికి తెలుసు. అంతే. ఏదైనా తోటలో అవ్వ పడిపోయింది. ఎందుకు అవ్వ పడిందంటే ప్రియులారా, అవ్వను కాదు వచ్చి కొట్టింది వాడు. అవ్వని ప్రొటెక్ట్ చేసే దేవుని వాక్యము పైన దాడి చేసినాడు. అయితే వాక్యం ఓడిపోయిందా? కాదు. అపవాది అవ్వని ఎట్ట ట్యాకిల్ చేశాడంటే వాళ్ళు సున్నితంగా మాట్లాడినాడు. మాట్లాడి, వాక్యాన్ని నమ్మబాక, ఆ వాక్యం నీకేమి ఇవ్వదు, అది అట్నే చెప్తుందిలే, నువ్వేం చనిపోవు, నువ్వు కానీ ఈ కార్యాన్ని చేస్తే అది ఎంత ఇంపుగా ఉంటుందో తెలుసా నీకు? అది ఎంత రుచికరంతో తెలుసా? నీ కళ్ళు తెరిచేస్తుంది, అది నూతన బయలుపాటునిస్తుంది. అట్ట చేస్తుంది, నువ్వు నన్నే వెంబడించు. నా దెయ్యం ఈ రోజు కూడా మారలే, ఆ డెవిల్ ఈ రోజు కూడా మారలే. మెల్లమెల్లగా దేవుడు తన ప్రజలకి యుద్ధం జరిగేటప్పుడు ఆ రోజుల బాణాలు వేసి కొట్టుకున్నారు, దానికి ముందు రాళ్ళు వేసి కొట్టుకున్నారు, దాని తర్వాత కట్ బాల్ మాదిరి పెట్టి కార్యాలు పెట్టి కొట్టారు. రాక్ ఇంజిన్స్ ఉన్నాయంట, రాళ్ళు పెట్టి కొట్టేవాళ్ళు. దావీదు కాలం అంతా ఆ విధంగా పెట్టుకోండి. దాంతో బాణాలు, తర్వాత దాని ఏమంటారు, జావ్లిన్స్ అండ్ ఈటిలు పెట్టుకొని కొట్టుకుని అట్ట మెల్లమెల్లగా వచ్చి దాని తర్వాత మందు కనిపెట్టారు. మందు అంటే గన్ పౌడర్. దాని తర్వాత టిక్ ఒక్కొక్క ఇది వేసి కొట్టేది. దాని తర్వాత మెల్లమెల్లగా వచ్చి ఈరోజు అటామిక్ వెపన్స్, మిసైల్స్, భయంకరమైన కార్యాలు కనిపెట్టిపెట్టారు, లేజర్ బీమ్స్. ఈరోజు అట్ట దేవుడు చేయలే తన బిడ్డలకి. ఆయన ఆ రోజు ఏ విధమైన వెపన్ ఇచ్చినాడో, ఆయుధం ఇచ్చినాడో, అదే ఆయుధమునే ఈరోజు ఈ వధువుకు కూడా దేవుడు ఇచ్చి ఉండేది. ఆ రోజు ఎట్టు చెప్పినాడా దేవుడు, ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ కండిషన్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైమ్, ఎనీవేర్, ఆన్ ఎనీ కండిషన్. ఈ వాక్యాన్ని ఈరోజు వధువు కానీ తీసుకుని తింటే చాలు. ఆ వాక్యంలో కానీ నిలబడి మనం కానీ వాక్యం నిలబడ్డామంటే మన బలహీనులు జ్ఞాపకంలో ఉంచుకోండి. నా సబ్జెక్ట్ వచ్చి కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. వస్తాను.
నా టైం అయిపోయింది, ఇంకొక 30 నిమిషాలే ఉంది నాకు. హవ్వ దేవుని యొక్క మహా గొప్ప మంచి ఏదైనా తోటలో నుండి ఎప్పుడైతే అపవాది యొక్క రీజనింగ్స్ అంటే అర్థం ఏంటి? కార్యములు, కారణాలు, క్వశ్చన్స్. మళ్ళీ ఇంకొక వర్తమానంలో ప్రవక్త గారు ఏమంటారంటే, డోంట్ క్వశ్చన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఏం చేయబాక, నువ్వు ప్రశ్నించినావంటే డెత్ అక్కనే ఉండదు. అక్సెప్టెడ్. ప్రశ్నించకూడదు, అంగీకరించాలా. ఈరోజు చాలా మంది సంఘశాఖలకు వెళ్ళిపోయిన కారణం ఏంటో తెలుసా? ఏం దొరుకుతుంది సార్ ఆ వర్తమానంలో అక్కడ కానీ ఉంటే మనకి. అట్టా నాకు తెలిసిన చాలా మంది వర్తమానాన్ని వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి సంఘశాఖలో చేరిపోయిన వాళ్ళు చాలా మంది ఉండరు. సంఘశాఖలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళతో అంటారా, ఏం దొరుకుతుందయ్యా వాళ్ళు, ఆ వర్తమానం ఎవడు నమ్ముతాడండి, మరీ అంత దారుణంగా ఉంటుంది ఆ వాక్యం. నమ్మేవాళ్ళు కొందరు అంటారు, ఏమంటారు, అది మంచి వాక్యమే కానీ మరి ఈ కాలంలో అట్టంతా నడవలేమండి మనం, టెలివిజన్ పెట్టుకోబాక అని చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు వస్తారు? ఒక రోజుకి 2 దసరా బుల్లోడి సినిమాలు చూస్తే కానీ మన వాళ్ళకి నిద్ర రాదు. పరిశుద్ధత ఉండాల్సిందే. సంఘము, వాక్యము, పరిశుద్ధత అంతా ఉండాలా. ఏదో చర్చికి పోయినామా, ఒక అర్ధగంట సేపు అన్య భాషలో మాట్లాడినామా, ఏదో ఆయన చెప్తాడు స్తోత్రం అని, చాలా మంచిది, దీవెన అని ఆ దీవెనలు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని ఇంటికి వచ్చినామా, సైతానుడు వాడికి మంచి డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు బాగానే ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించినాడు చూడు, మాకెంత డబ్బులు వచ్చినాయిగా అని వాళ్ళు అనుకుంటారు. ప్రవక్త స్వరం చెప్తుంది, prosperity is not the sign of God's blessing. ప్రాస్పెరిటీ అంటే ఏదో మిమ్మల్ని బహుగా దేవుడు ధనధాన్యములు మీకు పెరిగిపోయిన దానివల్ల దేవుడు నీతో ఉండాలని అర్థం కాదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నేనేం చేస్తాను, నాకు ఎంత పండిందని ఒకడు అన్నాడంట బైబిల్లో. దేవుని వాక్యం, ఓరే యదవా, ఈ రాత్రికే నువ్వు సచ్చినావంటే నీ ఆత్మ ఎక్కడికి పోద్దని చెప్పాడు. సో డోంట్ యు నెవర్ థింక్, నా బిజినెస్లో నాకు ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి, నాకు దాంట్లో ఎక్కువ డబ్బులు వచ్చినాయి, నాకు దీంట్లో ఎక్కువ డబ్బులు వచ్చినాయి, నా రియల్ ఎస్టేట్లో నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఆల్ నాన్ సెన్స్. దేవుడు బుద్ధి లేనివాడు, ఈ రాత్రి నువ్వు చచ్చినావంటే ఎక్కడికి పోతావరా? అసలు రేపు ఉంటావా నువ్వు, ఎల్లుడు కొంటావా? ఒక ఆటో రిక్షా గుద్దిందంటే చచ్చిపోతాడు మనిషి, అంతేనా కాదా? కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది. సో డోంట్ పుట్ యువర్ ఎఫర్ట్స్. డబ్బుంటే మంచిదే, ఇతరులకి సహాయం చేయి, దేవుని గుణలక్షణం కలిగి ఉండు, బి హ్యాపీ మ్యాన్. అయితే ఆ డబ్బు కానీ ఆ ధనం కానీ నీకు దేవుడు అవ్వకూడదు. ఈరోజు మన విశ్వాసుల యొక్క చాలా మంది జీవితం అంతా మారిపోయింది. అమ్మాయిని చూడాలంటే ఏమైనా ఉన్నవాళ్ళేనా, అబ్బాయిని చూడాలంటే ఏం పని చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏం చదివినాడు, సార్ భలే మంచి విశ్వాసి సార్, అదెవరు చూసేది ఈరోజు మంచి విశ్వాసి అంటే? దేన్ని చూపిస్తుంది? వీళ్ళు నిజంగానే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ కలిగిన పిల్లలేనా? నిజంగానే దేవుడు నీ హృదయంలో పుట్టున్నాడా? వర్తమానం పెయింట్ కొట్టుకొని ఉండారా? ఎంత భయంకరమైన కార్యం అది. ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను లేదని చెప్పడంలే. అడ్డుబండలు చాలా ఉన్నాయి మనకి. ఈవెన్ ప్రసంగులు చెప్పేదాన్ని కూడా భయపడుతున్నారు. కాస్టిజం, దేవుని ఆత్మ దానికి విరుద్ధంగా ఉన్నాడు. ఈ కాస్టిజానికి జాగ్రత్తగా ఉండండి. మనోళ్ళేనండి, మనోళ్ళు అంటే ఎక్కడ రావాలంటే మన పరలోక సంబంధులేనా రావాలని హృదయంలో, పరిశుద్ధాత్మను కలిగిన మనోళ్ళేనా చెప్పాలా, వర్తమానం విశ్వసించే వాళ్ళేనా, దేవుని ఆత్మతో జన్మించిన వాళ్ళేనా, వాళ్ళు మనోళ్ళు చెప్పాలా నువ్వు.
డోంట్ పుట్ యువర్ కాస్ట్. కొందరు ఎంత దూరానికి వెళ్ళిపోయినారంటే మన క్యాస్ట్ కోతిరా అంటే చెప్తారు, దాన్నే చేసుకుంటాడు. మన కుల కోతిరా ఇది, ఓకే, ఏమనుకోబాకండి, నేను చాలా కఠినంగా మాట్లాడుతున్నానని. గెట్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మతో నింపబడు, పరలోక సంబంధిగా జీవించు. పరలోక రాజ్యం నీలో ఉన్నది. దీని యొక్క ఇంకొక పార్ట్ ఉంది, దాని తర్వాత ఇంకొక పార్ట్లోకి పోతాను నేను దాని లోపలికి. ఏంటి పరలోక రాజ్య సంబంధులు? దేవుని బిడ్డలు. ఈరోజు వధువు అంటే ఊరికే నింగిరింగిరింకంటే చర్చికి వచ్చి టంక పోయేది కాదు. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు అందరూ నన్ను చూడాలని చర్చిలో ఎవరు వేసుకోకూడదు ఈ మాత్రం గుడ్డలను వేసుకొని వచ్చేది కాదు నీ యొక్క క్రైస్తవ జీవితం అనేది. బీ హంబుల్ అండ్ సింపుల్. దేవుడు నీ యొక్క వస్త్రాలను చూడడం లేదు, నీ దుస్తులను చూడడం లేదు, వాక్యాన్ని ధరించుకోండావా అని చూస్తున్నాడు. బుద్ధి లేని స్త్రీ. కాబట్టి అపవాదిని జయించేది ఏదో ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఏ సమయందైనను, ఏ స్థలమైనను, ఎక్కడైనను, ఏ విధమైన పరిస్థితిలోనైనాను అపవాదిని జయించేది ఏంటని దేవునికి తెలుసు. అదే దేవుని వాక్యం. గ్లోరీ. ద వర్డ్, వాక్యం. కాబట్టి దేవుడు తన యొక్క బిడ్డలకి సరి అయిన ఆయుధాలు ఇచ్చున్నాడు. రైట్ కైండ్ ఆఫ్ అమ్యూనిషన్. ఎట్టాటి ఒక యుద్ధం వచ్చినా కానీ, ఏ స్థలంలో ఎట్ట చేసినా వాడైనా, ఏదైనా తోటలో నుండి, ఏదైనా స్థలంలో నుండి ఎత్తబడుట వరకు దేవుని యొక్క బిడ్డలకి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే దేవునికి తెలుసు. రాప్చర్ అయిపోయిన తర్వాత ఏ దెయ్యం మన దగ్గరికి రాదు. హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు అంటే రాప్చర్ అయిపోయింది అరే పలాని తలకైపోయిందే సైతాన్ కూర్చో ఉన్నాడు. రాప్చర్ అయిపోయింది అంటున్నాడు, నీ పైన దెయ్యం కూర్చో ఉన్నాడు. నా నీ మనసు ఎట్టుంది, నీ థింకింగ్ ఎట్టుంది, నీ జీవితం ఎట్టుంది, నీ లైఫ్ ఎట్టుంది? కెన్ యూ సే దట్ నాలో దేవుడు ఉన్నాడని? కాబట్టి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ద వర్డ్, వాక్యం. దట్స్ వాట్ డిఫీట్స్ సాటన్. సైతాన్ని జయించేదా వాక్యమే. ప్రాక్టికల్గా నేను చూశాను ఈ కార్యాలని. మన ప్రవక్త చెప్పేది ప్రాక్టికల్గా చూశాను నా యొక్క జీవిత కాలంలో. సపవాదిని ఏ విధంగా జయించినామని. ఒక్క దెయ్యం కాదు, కొన్ని వందల దెయ్యాలని. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం అంటే వాడు భయపడతాడు, వాక్యం అంటే గజగజలాడతాడు, వాక్యం అంటే బెదురుకొని వెళ్తాడు వాడు. ఎందుకో తెలుసా? వాక్యము దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసికి వాళ్ళకి హక్కు ఉన్నది, ఆ వాక్యమును తీసుకునే హక్కు. దే గట్ అ రైట్ టు ఫైట్ ద ఎనిమీ. అపవాదిని యుద్ధమాడి వాడిని జయించుకునే ఆ హక్కు దేవుడు వాళ్ళకి ఇచ్చున్నాడు. ఏ స్థలంలో వాడిని నువ్వు మీట్ చేసినా, ఏ స్థలంలో, ఎట్టాటి స్థలంలో వాడు నీకు ఎదురుగా వచ్చినా కానీ యూ కెన్ డిఫీట్ ద డెవిల్. అవును. కాబట్టి ఏదైనా తోటలో వాడు మనుషుని కాదు, వ్యక్తిని కాదు వాడు దాడి చేసింది, వాక్యాన్నే చేశాడు. ఏ విధంగా చేశాడు? కారణ కార్యాలు అడిగి, విత్ రీజనింగ్స్. అవును, దాని గురించి చెప్పాడు.
ఈరోజు ప్రవక్త చెప్తున్నాడు, సిన్ ఈస్ అపీలింగ్ అండ్ అట్రాక్టివ్. అపీలింగ్ అంటే అర్థం ఏంటే, పాపం అనేది ఈరోజు ఎట్లుందంటే అంత ఆకర్షించే, కంటికి అంత ఇంపుగా. బ్రదర్ గారు ఈ వర్తమానం ఎప్పుడు ప్రసంగం చేశాడంటే 1962లో చేశాడు దీన్ని, మే నెల 31వ తేదీ. అప్పుడే చెప్తున్నాడు, ద ఉమెన్ ఆర్ సో అపీలింగ్. స్త్రీలు అంత అందగత్తెలుగా మారిపోయినారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చర్చికి వచ్చేటప్పుడు కూడా నీ డ్రెస్ కానీ, నీ జీవితం కానీ, నీ మేకప్ కానీ, ఎస్పెషలీ యవన పిల్లలు, నీ నడక కానీ, సంఘానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా కులుకుతా రాకూడదు. నువ్వు చర్చికి చాలా మంది వాళ్ళకి తెలియకుండానే కులకతారు. అసహ్యమైన మాట అది. నేను మన డిక్షనరీ చూస్తూ ఉంటే దాంట్లో ఒక పదాన్ని చూస్తుంటే దానికి ఉండదు కులుకులాడి అని ఉంది దాంట్లో. అప్పుడు అనుకున్నా, ఒరే 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 నాకు తెలుగు ఎక్కువ రాదులేండి. ఇప్పుడే దాన్ని కొంచెం కొంచెం డిక్షనరీ చూస్తూ ఉంటాను. చూస్తూ ఉంటే దాంట్లో 5-6 పెట్టినాడు. రాసి పెడదాం అనుకున్నా, సరే ఎందుకు లేదు జాలే అనుకున్నా. వశీకరించేది, ఆకర్షించేది, అపీలింగ్. నీ నడక జాగ్రత్తగా ఉండు స్త్రీ. ఏమండ్రాలా ఒక నేను చూసే మాది నడవబాక. బీ హంబుల్. అసలు నేను ఎవరు గమనించకూడదు. నీ డ్రెస్ని చూసి నోరు తీసుకొని చూడకూడదు. నేను డోంట్ డూ దాట్. యు బీ అ డాటర్ ఆఫ్ గాడ్. దేవుని కుమార్తెగానే ఉండు. దేవుని కుమార్తె అంటే యాక్ట్ చేసేది కాదు. అది నువ్వు దేవుని రాజ్యంలో పుడితేనే దైవత్వం అనేది నువ్వు కనపడుతుంది. when you have a born again experience, దేవుని వాక్యంలో నువ్వు పుట్టినప్పుడు the nature of God will come unto you. దేవుని యొక్క గుణలక్షణం అనేది నీలోకి వస్తుంది. దేవుని యొక్క గుణలక్షణం నీలోకి వచ్చినప్పుడు you will dress properly. your mind will be in proper order. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత ధనవంతురాలైనా ఏమైనా కానీ ఒక్క క్షణంలో ఏమీ లేకుండా పోద్ది. జాగ్రత్తగా ఉండండి. ఒకే ఒక క్షణంలో. అవును, పెద్ద ధనికుడును భిక్షగాడు ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని బ్రెడ్ అడిగినారంట బుజ్జన్న స్థలంలో. భూకంపం ఏర్పడుతున్నానే. రత్నాలు, డైమండ్స్ అమ్మేవాడు. అంతా పోయింది, లోపల పుడుచుకొని పోయింది. డబ్బు పోయింది, ఏమీ లేదు, ఇండ్లు పడిపోయినాయి, తినేదానికి ఏమీ లేదు. బతికినాడు. అయితే ఇద్దరు చేయి పెట్టుకున్నారట. హెలికాప్టర్లో బ్రెడ్ వేస్తున్నారు, రొట్టి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మహాపెద్ద చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజర్. ఏమైంది? ఒక్క రాత్రిలో వాడిని దేవుడు మృగంగా మార్చేసినాడు. మృగ హృదయం వాడికి ఇవ్వబడింది. హి వాస్ గివెన్ యానిమల్ హార్ట్ ఆర్ బీస్ట్ హార్ట్. నేను అనుకుంటున్నాడు వాడి వాయిస్ పోయింది, వాడికి అంతా అనుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అడవిలోకి పోయి మట్టి దాని గడ్డి తింటే దాన్ని అక్కడ బడి ఉన్నాడు. 7 సంవత్సరాలు పెట్టాడు దేవుణ్ణి. పరా, గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. తర్వాత మళ్ళీ వాడి తెలివి తెంపుతానని వాడికి అప్పుడు రెవల్యూషన్ వచ్చింది. వాడు బయలుపరిచి ఆ దేవుడే మహా గొప్ప దేవుడు, రాజులకు రాజు ఆయనే అని ఎప్పుడెప్పుడు చేతులు ఎత్తినాడో మోకాళ్ళ పైన పడి వాడు 2 చేతులు ఎత్తి నువ్వేనాయన ఆ దేవుడు అన్నప్పుడు మళ్ళా తీసుకొచ్చి వాడు సింహాసనం కూర్చోబెట్టాడు దేవుడు. కాబట్టి యవన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా. మాకు అంతా ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఎగరకూడదు. అవును, ఏమి లేకుండా పోద్ది ఆఖరికి. బీ కేర్ఫుల్. బీ బోర్న్ అగైన్. గెట్ అన్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఊరికే ఏదో మేము చర్చిలో ఉండాము, మా సంఘంలో కూర్చో ఉండాము, మేము మంచి పాటలు పాడతాము. నువ్వు పాటలు కూడా పాడవచ్చు. అయితే నీకు దాని పేరు ఆ యొక్క కృత జన్మ కానీ లేకపోయిందంటే, నూతనంగా నువ్వు కానీ జన్మించకపోయినావంటే నీకు ఏ ప్రయోజనం లేదు. బ్రదబానం గురించి నువ్వు చెప్పచ్చు. ఆయన బ్రదబానం మాకు తెలుసు, ఆయన ఇట్ట, ఆయన అట్ట, ఈయన అట్ట అన్న కథలు చెప్పేది అదంతా. దానివల్ల ఏ ప్రయోజనం లే. ప్రవక్త కథ మాట్లాడేదానికి కాదు మనం వచ్చింది. టు హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైన
ఒక అనుభవాన్ని కలిగిన వారై పరలోక రాజ్యం మనలో జీవిస్తున్న ఒక మనుషులుగా, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించేదానికి నువ్వు దేవుని రాజ్యం నీలో జీవించాలా. అదేమేనమంటాడు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈవెన్ ఇన్ యూ. పరలోక రాజ్యం నీలో, లేకపోతే దేవుని రాజ్యం నీలో ప్రవేశించినప్పుడు, నీలో పుట్టినప్పుడు, నీలో ఎదిగినప్పుడు యు విల్ హ్యావ్ ద నేచర్ ఆఫ్ గాడ్. నేచర్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు నీ మైండ్ కానీ, నీ జీవితం కానీ, నీ లైఫ్ కానీ సమస్తం మారిపోతుంది. See, when you become a converted from sinner to a Christian, పాపి అన్న జీవితంలోంచి క్రైస్తవుడు అన్న జీవితం లోపలికి నువ్వు కన్వర్ట్ అయినప్పుడు, మార్పు చెందినప్పుడు, ఇట్ చేంజెస్ యువర్ ఓన్ ఒపీనియన్స్. ఒపీనియన్ అంటే అర్థం ఏంటి? నీ స్వకీయ నువ్వేమనుకుంటున్నావో ఆ కార్యాలు కాదు, నీ అభిప్రాయాలు, సొంత అభిప్రాయాలని అది మార్చేస్తుంది. ఇట్ చేంజెస్ యువర్ ఓన్ విల్. నీ సొంత చిత్తాన్ని, స్వచిత్తాన్ని మార్చేస్తుంది. ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్ దట్స్ ఇన్ యూ. నీలో ఉన్న సమస్తాన్ని మారుస్తుంది. ఎప్పుడు అనుకోబాక, నేను అది అయిపోతాను, ఇది అయిపోతాను, అట్టయిపోతాను, ఎట్టయిపోతాను, అది చేస్తుంటాను, ఇది చేసుకుంటాను. యవన పిల్లలు జాగ్రత్తగా ఉండండి, స్త్రీలు కానీ పురుషులు కానీ. చాలామంది యొక్క పేరెంట్స్ కూడా ఆ విధంగానే అయిపోతున్నారు. నో. నువ్వు ఉన్న స్థలంలో దేవుడు నీకు ఇచ్చిన దైవ చిత్తాన్ని చేసి దేవునికి మహిమార్థంగా జీవించేది చూడు. దేవునికి మహిమార్థంగా జీవించేది చూడు. అవును, దైవ చిత్తాన్ని పట్టుకొని నడిచేది చూడు. గెట్ ద హోలీ గోస్ట్. ఇట్ బ్రింగ్స్ యూ ఇన్ టు అనదర్ లైఫ్. నీ లోపలికి ఇంకొక జీవితాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు లేదు ఇది, ఈరోజు యవనస్తుల్లో లేదు ఇది. ఊరికే చర్చికి అట్ట కూర్చొనేది, తలకాయ ఎట్ట అనేది, ఇట్ట అనేది, ఆయన పోయేది. దే లాస్ట్ దర్ మైండ్. తెలుసా వాళ్ళ మైండ్ పోయిందని యవనస్తులకి? దైవ భీతి అంటే ఏంటో తెలీదు. నేను చెప్పేది చివరికాల వర్తమానంలో ఉండే పిల్లకాయల గురించి చెప్తాను. నేను గర్వము, గర్విష్ఠులు. ఎందుకు? దే డోంట్ హ్యావ్ దన్ ఎక్స్పీరియన్స్. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లే. ఎట్ట బతుకుతారు వీళ్ళు? దయ్యం చేయబట్టుకొని నడవబోతారా లోకంలో? See? May God have mercy and gives you another spirit. That bears forth another record. నీ పాత రికార్డ్ కాదు ఇప్పుడు. ఎన్ని జరుగుతాయి నీలో? ఏమేమి జరుగుతుంది? ఇట్ చేంజెస్ యువర్ ఒపీనియన్. నీ అభిప్రాయాన్ని మార్చేస్తుంది. ఇట్ చేంజెస్ యువర్ ఓన్ విల్. నీ స్వచిత్తాన్ని మారుస్తుంది. ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్ దట్స్ ఇన్ యూ. నీలో ఉన్న సమస్తాన్ని మారుస్తుంది. అండ్ ఇట్ బ్రింగ్స్ యూ ఇన్ టు అనదర్ లైఫ్. వేరొక జీవితాన్ని తీసుకొని వస్తుంది. ఇట్ గివ్స్ యూ అనదర్ స్పిరిట్. వేరే ఒక ఆత్మను తీసుకొని వస్తుంది. అండ్ దట్ బేర్స్ ఫోర్త్ అనదర్ రికార్డ్. నీ రికార్డు ఎట్లుంటుంది? భలే గర్విరా వాడు, అది నీ రికార్డు. భలే దుష్టుడు రా వాడు, స్త్రీ బోత్ ఇద్దరు అంతే, అమ్మో వాళ్ళ, అది నీ రికార్డు. అయితే దేవుళ్ళు నువ్వు జన్మించినప్పుడు, నువ్వు పాపిగా నుండి క్రైస్తుగా నువ్వు మారినప్పుడు, ఇట్స్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దైవత్వాన్ని గురించిన ఒక రెవల్యూషన్ నువ్వు పొందినప్పుడు, దేవుని యొక్క వాక్యంతో నువ్వు పుట్టినప్పుడు, ఇదంతా నీలో జరుగుతుంది. తర్వాత న్యూ రికార్డ్ వస్తుంది. ఆ రికార్డ్ ఏంటి? రే, ఆ పిల్లడి జీవితమే మారిపోయిందిరా. ముందు మారు లేదు, ఏదో జరిగింది వాళ్ళు. ఏదో కాదు, క్రీస్తు వచ్చినాడు అక్కడ. ఏం జరిగింది? ప్రభు వచ్చాడు అక్కడ. ఆ హృదయంలో దేవుడు వచ్చినాడు అని అర్థం. అవును, దేవుడు రాకపోతే నీ జీవితం అంతే, కోతి మాదిరి ఉంటుంది. చాచా, కోతిని తీసుకురావద్దు, అదే మంచిది. మానవ జీవితం అనేది అంతా చాలా చండాలమైన జీవితంలో జీవిస్తాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, మైండ్ తెలియదు, మైండ్ పోయింది. మర్యాద ఉండదు, మాట సరిగా ఉండదు, జీవితం సరిగా ఉండదు, మర్యాద ఉండదు వాడికి. See? Born again experience. Your old life has to die. ఈ పాత జీవితం అనేది మరణించి, the new one has to be born again.
క్రొత్త జీవితం అనేది నీలో పుట్టుకొని బయటికి రావాలి. Then your whole life has to die and the new one has to be born again. See? Then when you become behind the blood, రక్తానికి వెనక నువ్వు పోతావు. అప్పుడు యేసు ప్రభు రక్తానికి వెనక. You are no more a creature you was. ఇంతకు ముందున్న జీవిగా నువ్వు ఇప్పుడు ఉండవు. Oh, glory to God. Forfeited with the word. వాక్యము నీ ముందు నిలబడుతుంది కోటగా. వాక్యం యొక్క భద్రతలో నిలబడతావు. వాక్యం నిన్ను భద్రపరుస్తుంది. ఇది లేని దానివల్ల ఈరోజు మనోళ్ళు పడిపోయేది. ఈరోజు యవన పిల్లకాయలు పోయి హిందువుల్ని పెళ్లి చేసుకునేది, యవన పిల్లకాయలు పోయి ముస్లింల్ని పెళ్లి చేసుకునేది, తురకాడ పిల్లని పెళ్లి చేసుకునేది. దేవుడు లేడు జీవితంలో. నీ దేవుడు లేడు. నువ్వు ఎవరు కొడుకైనా ఎవరు కుమార్తె అయినా సరే, దైవత్వంలే, దేవుని రాజ్యంలో లేవు. నీవు దేవునిలో పుట్టలా. నీవు దేవుని యొక్క వాక్య భద్రత వెనకాల నిలబడుతున్నావు. లార్డ్ ఐ బిలీవ్, ప్రభువా నేను నమ్ముతున్నాను, సేవియర్ రక్షక, రైజ్ మై ఫెయిత్ ఇన్ థీ. నా విశ్వాసాన్ని నీలో పెంచండి ప్రభువా. ప్రవక్త చెప్పిన మాటలు ఇవి. టిల్ ఇట్ క్యాన్ మూవ్ ఎ మౌంటైన్. కొండను కూడా కదిలించి పెళ్లగించే విధంగా నీలో నా విశ్వాసాన్ని పెంచు ప్రభువా. అది ఈరోజు సంఘానికి కావాల్సింది. నాకు కావాల్సింది అది, నీకు కావాల్సింది అది. కాబట్టి జరగదు అని దెయ్యంగానే మాట్లాడితే నమ్మబాకండి. ఇది నీకు జరగలేదు, నీకు జరగబోదు. ఇది అక్షరాలు చెప్తున్నాయి, గైనకాలజిస్ట్ చెప్తున్నాడు, పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు, అపోలో హాస్పిటల్ చెప్తాను నీకు బిడ్డలే పుట్టని. నమ్మబాక. ఓన్లీ బిలీవ్. ఓన్లీ బిలీవ్ అనేది చాలా పవర్ఫుల్ అయిన వాక్యం. అది ఓన్లీ బిలీవ్ గాడ్. గర్భసంఖ్య లేకపోయినా బిడ్డ పుడతాడు నీకు. అదట పెద్ద నన్ను అడగబాకని పోయి సారాన్ని అడిగిపోయి, ఆమె గర్భసంచి చూడింది, చచ్చింది. అయితే ఇంత గద్ద అయిపోయింది, చచ్చిపోయి లోపల. మళ్ళా జీవం వచ్చి గర్భసంచి బాగైంది. జీవకాలం అనేది మళ్ళీ వచ్చింది ఆమెకి. ఫార్ఫిటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య భద్రత ఈరోజు వధువుకి. ఖచ్చితంగా అపవాది ఈ వాక్యాన్ని మళ్ళా దాడి చేస్తాడు. ఈ వాక్యాన్ని వచ్చి కొడతాడు. తెలియకుండానే మన పాస్టర్లు చాలా మంది పడిపోయినారు. తింటారు అచ్చరు అయిపోయిందిరా, 1000 ఏళ్ల పరిపాలన ఉండవు, దెయ్య పరిపాలన ఉండవు. నువ్వు 1000 ఏళ్ల పరిపాలన కాదు ఉండేది, 1000 ఏళ్ల పరిపాలన అంట. నా వర్తమానం 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎట్ట చెప్పడంలే. సమాధానము, సంతోషము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సింహం గొర్రెపిల్లతో ఉంటుంది. అవును, తోడేళ్ళు గొర్రెపిల్లలతో ఆడుకుంటుంది. అది 1000 ఏళ్ల పరిపాలన. దానికి వేరే విధంగా చెప్తారు, మనుషులందరూ మారిపోయారండి. దయ్య మాటలు మాట్లాడబాక, గమనుండు. ఆఫ్టర్ యు బికమ్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత దేవుని యొక్క వాక్య భద్రత, ప్రతి వాగ్దానము నీదే అన్న స్థానానికి నువ్వు వస్తావు. ధైర్యం వస్తుంది. 100 కొలది దెయ్యాలు చుట్టుకున్న ఏం చేయలేవు నిన్ను. ఎందుకంటే నిన్ను చుట్టూ భయంకరమైన చెప్పచ్చు 1,00,000 వోల్ట్లు కలిగిన ఆ యొక్క భద్రత పెట్టినాడు. ఎలక్ట్రిసిటీ. సైతాన్ తాకలేడు దాన్ని. సైతాన్ తాకలేడు. ఏంటి అట్టాటి వాక్యంలో ఏం బ్రదర్ అంత శక్తి ఉందా? When you become a Christian, you are placed behind the word of Christ, word of God.
క్రైస్తవుడు అయిన తర్వాత దేవుడు నిన్ను వాక్యం కింద పెట్టున్నాడు, వాక్యం చుట్టూ పెట్టున్నాడు, నేను వాక్యం మధ్యలో పెట్టున్నాడు. అప్పుడు నీకు భద్రత ఎవరు తెలుసా? ఏంటా వాక్యం? వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే నీ భద్రత. ఇక్కడనే అక్కడ అవ్వ పడిపోయింది. వాక్యం అన్న భద్రత బయటకు వచ్చింది. ఆ దయ్యపోడి యొక్క మాటలు వినింది. ఆ దయ్యం బట్టినోడు చెప్పినాడు, వాక్యాన్ని నమ్మబాక, ఈ కొత్త అనుభవం నీకు తెలీదు, వ్యభిచారాన్ని గురించి మాట్లాడినాడు. డర్టీ ఇడియట్ వాడు. ఈ మనిషి ఏం చేసింది? ఈ ఆడ మనిషి హవ్వ వాడి మాటలు మాట్లాడుకు వాడి అనకపోయింది. కానీ ఎప్పుడు అయిపోయిన కథది. ఈరోజు ఈ హవ్వ వచ్చింది. ఈరోజు మనం ఏదేను శాతాన్లో ఉంటాం. 6000 సంవత్సరాలు పట్టింది సైతానికి, లోకాన్ని, ఏదేన్ని శాటనిక్ ఈడన్గా మార్చేదానికి. అంతా ఎక్కడ చూడు అపనమ్మకమే, ఎక్కడ చూడు సంఘశాఖల యొక్క తప్పుడు బోధే, ఎక్కడ చూసినా అబద్ధాల బోధే, ఎక్కడ చూసినా తత్వ బోధే, ఎక్కడ చూసినా 3 దేవుళ్ళ బోధే, 3 దేవుళ్ళతో యొక్క బోధే. వాళ్ళకి తెలియట్లే ఎవరు మనం ఆరాధిస్తున్నామని. ప్రవక్త అంటున్నాడు, దే ఆర్ వర్షిపింగ్ సాటన్ ఇన్ ద చర్చ్. సంఘములో కూర్చొని దయ్యాన్ని ఆరాధన చేస్తున్నావు, 3 దేవుళ్ళని ఆరాధన చేస్తున్నావు అంటే అది బబులోని ఆరాధన చేస్తున్నావు నువ్వు. బాబిలోనియన్ వర్షిప్. పరిశుద్ధ పాట పడితే సరిపోయిందా? బాప్టిస్ట్ వాళ్ళు పాపం వాళ్ళు ఒక పక్క త్రిత్వబోధ, మెథడిస్ట్ వాళ్ళు ఒక పక్క త్రిత్వబోధ. సాముల వారం ఎత్తుకుంటే ఏదో ఒక బొమ్మను పెట్టి ఇదే నీ యొక్క దేవత, పూజ చేయని చెప్పి, మరియమ్మ దేవత అని చెప్పి. ఒక దేవత కాదు, పుర్రిని తీసుకొచ్చి పెట్టి ఇదే దాన్ని ఏం చేయాలంట? ఆ పుర్రిని తాగితే నీకు ఆశీర్వాదం వస్తుంది. పుర్రిని కూడా తాగే వాళ్ళు ఉండారా? సాముల వారం మతం ఇట్టాటి కంగ్లమరేషన్, ఇట్టాటి గలిబిలి గందరగోళం మధ్యలో దేవుడు తన వధువు మధ్యలో దిగినాడు. ఆయన వాక్య రూపంలో దిగినాడు. వాక్యం దిగడం అంటే దేవుడు దిగినాడని అర్థం. అయితే రాకడ అయిపోయిందని చెప్పాకండి దాన్ని. వాక్య ప్రత్యక్షత, మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత. ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చినాడు, ఆ వాక్యాన్ని తీసుకొని ఇచ్చినాడు. దీని యొక్క ఇంకొక అంశం ఉంది, తర్వాత దేవుడు సమయం ఇచ్చినప్పుడు దాన్ని చెప్తాను నేను. అంతా మీరు చదివిందే. వధువు ఎక్కడికి రావాలా? లోకంలో ఉన్న కులుకులాడిగా ఉన్న స్త్రీ ఇప్పుడు పరిశుద్ధురాలుగా మారింది. అవును, ఎట్టంటే అసహ్యమైన గుడ్డలు, లోకస్తుల మాదిరి వేసుకునే గుడ్డలు. క్రైస్తవుడైన భర్త చెప్పాలంట ఆ యొక్క భార్యతో, మూతంతా రంగులు కొట్టుకుంటే వాష్ ద ఫేస్ అని చెప్పాలంట. పహాన్ని కడుగు, గుడ్డలు సరిగా వేసుకో. అది పురుష లక్షణం అనేది. లోకస్తులు వేసినట్టు అయిబాక గుడ్డలు, లోక గుడ్డలు కాదని. ఇది నువ్వు సియోను కుమార్తెవి. అనేక సంవత్సరాలకు ముందు మనం ప్రసంగం చేసిన కార్యం, సియోను కుమార్తె కాదు, ఈమె సినిమా కుమార్తె అయిందని. ఏమంటే సినిమా వాళ్ళు ఏ డ్రెస్ చేస్తే ఈమె ఆ డ్రెస్ చేస్తుంది. నాగరికత ఎక్కువైపోయిందంటే హాలీవుడ్ డ్రెస్, ఇండియాలో నాగరికత అయితే బాలీవుడ్ డ్రెస్, తమిళనాడులో ఎక్కువైతే కాలీవుడ్ డ్రెస్. అవి కాదు మనకు కావాల్సింది. నువ్వు రాప్చర్కి పోయే స్త్రీవని, రాప్చర్కి పోయే పురుషుడు అని జ్ఞాపకంలో పెట్టుకో. నీకు అట్టాటి ఇష్టం లేకపోయిందంటే నీలో క్రైస్తవత్వమే లేదని అర్థం. పరిశుద్ధతను నువ్వు ప్రేమించకపోయినావంటే దేవుడిచ్చే పరిశుద్ధత, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ అవర్. దానిని కానీ నువ్వు ప్రేమించకపోయి, దాన్ని కానీ నువ్వు అంగీకరించకపోయినావంటే, ప్రవక్త కాలంలో అంటున్నాడు, ఒకసారి ప్రసంగం చేసినప్పుడు ఒకడు వచ్చి అన్నాడు అంట, ఒక దుర్మార్గుడు వచ్చి, నువ్వు ముసలోడివి నువ్వు అంటే, ఆయనకి 40 సంవత్సరాలు ఉంటేప్పుడు అన్నాడు ఆయన ముసలోడు అని ఒకడు. నీకేం తెలుసు యవన ప్రకాయలకు ఆశలు, వాళ్ళ అభిలాషలు ఏంటో తెలుసా? నువ్వు యంగ్ మ్యాన్ అయితే ఆడోళ్ళు ఆ విధంగా మాట్లాడు అని చెప్పినాడు. బేరం అన్నాడు, నీకన్నా చిన్న వయసులోంచి అదే ప్రకారంగా ప్రసంగం చేసినాడు నేను అన్నాడు. నీకన్నా చిన్న వయసులో నుండి. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అవును, అదే అనుభవం ఈరోజు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అదే విధమైన ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అదే పరిశుద్ధాత్మ, అదే పరిశుద్ధత. మన మైండ్, ఆయన అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, నా యవన కాలంలో ఉన్న మైండ్ చండాలమైన మైండ్ దేవుడు నన్ను మార్చినాడు. ఆయనే అంటున్నాడు. మనం కూడా అట్నే ఉన్నాం, పంది మైదురు ఉన్నాం. చెయ్యి
పంది, కుక్క, ఏదో చెప్పాలి అన్నీ ఉన్నాయి. అన్నీ దేవుడు మార్చి పరిశుద్ధమైన పావురమును తీసుకొచ్చి ఇచ్చాడు లోపల. పావురం లోపలికి వచ్చింది. పావురం అంటే పావురం కాదు, అది పావురం మాదిరి దేవుడు ఆత్మ. ఎందుకు దేవుడు వాక్యాన్ని ఇచ్చినాడు? వర్డ్ ఈజ్ ఇటర్నల్. వాక్యము నిత్యమైంది. హీ నోస్ ద వర్కింగ్ ఆఫ్ ద ఎనిమీ. అపవాది ఎట్ట పనిచేస్తాడో ఆయనకి తెలుసు, వాడు ఎట్ట మాట్లాడతాడో ఆయనకి తెలుసు. కాబట్టి ఈరోజు వధువు వాక్య దాని ఏమంటారు, ద మైండ్ ఆఫ్ ద వర్డ్, వాక్య మనసు కలిగి ఉంది. వాక్య మనసు కలిగి ఉందంటే దెయ్య మనసు ఏంటో మనకు తెలుసు, దెయ్యం యొక్క కుయుక్తి అంటే మనకు తెలుసు. పులిపెట్టుకి వెనకాల నిలబడి ఈ వర్తమానాన్నే తీసుకొచ్చి దెయ్యం మాట్లాడినా మనకు తెలిసిపోతే వాడు దెయ్యం రావాడు, దెయ్యం పట్టాడని. వధువుని ఎవరు మోసం చేయలేరు, ఎవడు మోసం చేయలేడు. వర్తమాన పుస్తకాలు చేతిలో పెట్టుకొని వచ్చినా దెయ్యాన్ని కనిపెడుతుంది వధువు. బీ కేర్ఫుల్. నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ, నీకు కావాల్సింది దేవుని వాక్యం, నీకు కావాల్సింది వాక్య భద్రత, నీకు కావాల్సింది వాక్యం లోపల. యు ఆర్ ఇన్సైడ్ ద వర్డ్, ద వర్డ్ ఈస్ ఇన్సైడ్. అవును, ఈ వాక్యం నెరవేరే సమయం ఇది. ఆయనలో మనము, ఆయన వాక్యం మనలో. మీరు ఆయనలోను, ఆయన వాక్యం మీలోను ఉన్నప్పుడు అది దైవత్వాన్ని తీసుకుని వచ్చేది. కొండలను కూడా పెళ్ళగించే విశ్వాసాన్ని దేవా మీరు నాకు దయచేయండి. ఆ దైవిక ప్రేమతో నన్ను నింపండి. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసికి దేవుడు ఇచ్చిందంటే, దేవుడు తన వాక్యాన్ని ఇచ్చినాడు. ఆ వాక్యమే దేవుడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని వాక్యము దేవుడు ఒకటే. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం లేకుండా దేవుడు రాడు. పిల్లారా, సంఘశాఖలకి ఈ యొక్క రహస్యం తెలియదు. వాళ్ళకి ఎందెందో మాట్లాడతారు, ఏదేదో మాట్లాడతారు. అసలు వాక్యం అంటే ఏంటి, వాక్య ప్రత్యక్షత అంటే ఏంటి? దేవుడే దిగొచ్చి తన వాక్యానికి ప్రత్యక్షత ఆయన ఇచ్చిన సమయం ఇది. కాబట్టి చూడండి, ద వర్డ్ ఈస్ గాడ్, దెన్ ద వర్డ్ ఈస్ అవర్ ఫాదర్. వాక్యమే దేవుడు, అలాగైతే వాక్యమే మన తండ్రి. వీఆర్ బోర్న్ బై ద వర్డ్. మనము వాక్యము ద్వారా మనం పుట్టిన వారం. వాక్యమే మన తండ్రి. మన తండ్రి ఎవరంటే వాక్యం. ఆ వాక్యం ద్వారా నువ్వు కానీ పుట్టినావంటే లోక కార్యాలు చేయబాక అని చెప్పాల్సిన అవసరమే లేదు నీకు. దేవుని యొక్క జీన్ నీలో ఉంటుంది. జన్యువు, తండ్రి యొక్క జన్యువు నీలో ఉంటుంది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం చెప్పినాడు యూదుల్ని దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళని. దట్స్ ఎ జీన్ ఆఫ్ ద డెవిల్. కాబట్టి యేసుక్రీస్తుని తిరస్కరించినారు. ఈరోజు వర్తమానాన్ని తిరస్కరిస్తే అర్థం ఏంటో తెలుసా? మనుష్య కుమారుణ్ణి వాళ్ళు తిరస్కరించినారని అర్థం. యేసు ప్రభుని తిరస్కరించినారని అర్థం. సో యువర్ హ్యాపీనెస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ సంతోషం దేవుని వాక్యం. నీ సంతోషం ఆయనలో ఉంది. నీ తృప్తి దేవుని వాక్యంలో ఉంది. నీకు కావాల్సింది ఇచ్చేది దేవుని వాక్యం. స్టే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో నిలబడండి. వాక్యం నిన్ను భద్రపరుస్తుంది. అపవాది పారిపోద్ది. మళ్ళా అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఏ సమయమందు, ఏ స్థలములో అయినను, ఎక్కడైనాను, ఎట్టాటి పరిస్థితులు అయినాను అపవాదిని జయించే మహా గొప్ప ఆయుధాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. అది వాక్యమే. వాక్యము దేవుడు. ఆ వాక్యమే నీ తండ్రి. ఆ వాక్యము ద్వారా నువ్వు పుట్టిన వాడివి. వాక్య భద్రతలో మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకుందాం. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ప్రభువా యేసయ్య, మా పాపాలు క్షమించండి, మా అపనమ్మకాలు క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ వాక్య ఉతక స్నానాన్ని కలిగి చేయండి. అనగా వాక్యం ద్వారా మమ్మల్ని కడిగి, వాక్యం ద్వారా నాయన వాక్య మనసు మీరు మాకు కలిగి చేసి, వాక్య భద్రత మీరు మాకు దయచేసి, పరిశుద్ధాత్మతో మా యవనస్తులను, యవనరాలను నింపి, పిచ్చి పట్టింది ప్రభువా చాలా మందికి. దేవుని లేని జీవితం అయిపోయింది. దేవుని మర్చిపోయినారు. దేవుడితో నడవడం అంటే ఏంటో తెలియట్లేదు. కాబట్టి ఏ విశ్వాసైనా, ఏ కుటుంబంలో అయినా, ఎవరైనాను ఎట్టగానే ఉండిన ఎడల ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు వాళ్ళ బిడ్డల విషయం. అయితే పరిశుద్ధాత్మ మీరు పోయి తాకండి, వాళ్ళని తీసుకురండి.
పడిపోయిన వాళ్ళని లేవనెత్తండి, మునిగిపోయిన వాళ్ళని పైకి లేవనెత్తండి. ప్రభువా తండ్రి, కనపడకుండా పోయిన వాళ్ళని ఎతికి పట్టండి, వాళ్ళకి రక్షణ దయచేయండి. మిమ్మల్ని పోగొట్టుకున్నారంటే ఈ రాకడ సమయంలో అయ్యో వాళ్ళ జీవితం అయ్యో, మీరే సహాయం దయచేయమని మా యవన పిల్లలు లోక రీతిలో కాదు, పరలోక రీతిలో దేవుడిచ్చిన వర్తమాన రీతిలో జీవించడానికి సహాయం దయచేయమని వాళ్ళందరిని ఆశీర్వదించండి. తల్లిదండ్రులను దీవించండి, వాళ్ళ ప్రార్థనలు వినండి. వాళ్ళ ప్రార్థనకి ఖచ్చితంగా నువ్వు జవాబిచ్చే దేవుడివి. మా కుటుంబంలో ఒకరు కూడా తప్పిపోకూడదు ప్రభువా. అందరూ అవతల గట్లో కనపడే కృప దయచేయండి. మంచి బుద్ధిని ఇవ్వండి ప్రభువా. సుబుద్ధి పైన ఆధారపడకుండా వాక్యం పైన ఆధారపడి, దేవునిలో ఆధారపడి, ఆల్ ఇన్ ఆల్ గాడ్, సమస్తముగా మీరే వాళ్ళ జీవితంలో ఉండమని, వధువుని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.